హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, రాడ్ తెలుగు మూవీస్ ఫీచరింగ్ వెంకటేష్, నాగార్జున అండ్ నాని. నేను ఈ టైటిల్ ఎందుకు పెట్టానో నాకు సరిగ్గా తెలీదు కానీ, ఫస్ట్ మేము నాగార్జున గారి సినిమాల గురించి మేము మాట్లాడబోతున్నాం. దెన్ నాని సినిమాల గురించి మేము మాట్లాడబోతున్నాం. అండ్ దెన్ చివరికి వెంకటేష్ గారి సినిమా గురించి మేము మాట్లాడబోతున్నాం. మీరు ఈ స్టార్టింగ్‌లో వినుంటే ఆ 2 సినిమాలు 'బాయ్' అండ్ 'షాడో' ఏదైతే ఉన్నాయో, అసలు ఆ సినిమాలేందో అండ్ ఆ ఆ టైటిల్ ట్రాక్ ఏందో నిజంగా ఎవడికి తెలీదు గానీ, యాహ్! ఇట్స్ జస్ట్ ఏమి ఏమేమో ఏవేవో జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ కవర్ చేయనీకి చాలా ఉంది. బట్ వీఆర్ గోయింగ్ టు ట్రై అండ్ గో యాస్ క్విక్లీ అండ్ టు ద పాయింట్ యాస్ పాసిబుల్. మేము ప్రీవియస్ పాడ్‌కాస్ట్ లాగా సాగదీసినట్లాగా. సో, నంబర్ 1 ఫస్ట్ మూవీ మేము డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఆఫ్‌కోర్స్ 'బీహెచ్ఏఐ బాయ్', 'చీకటి పడితే ప్లే బాయ్', 'వీడు మాసు, వీడు క్లాసు', 'దొరబాబు ఆల్ దుబాయ్'. నాకెప్పటి వరకు టీజర్‌లో లేకపోతే ట్రైలర్‌లో ఒకటుంటది. హైదరాబాద్‌లో 2 ఫేమస్ రా. ఒకటి 'ఇరానీ చాయ్', రెండోది 'బాయ్'. ఈ సినిమా అసలు నేనెందుకు జూశా అంటే నేను జెప్తా. అప్పట్లో లైక్ చూడడానికి సినిమాలేవి లేవు. అండ్ మా ఇంట్లో ఉండే ఒక హ్యాబిట్ ఏంటంటే అలవాటు. మాకు సింపుల్‌గా ఇదెలా జెప్పాలి మీకు? సింపుల్‌గా వీకెండ్ ఒచ్చిందనుకో తెలుగు సినిమాలు చూడడమే. ఏమైనా సరే. సో, అప్పట్లో సినిమాలు చూడడానికి ఏం లేవు. అయితే 'రామయ్య వస్తావయ్య' వచ్చింది. లేదు. ఐ థింక్ 'రామయ్య వస్తావయ్య' కంటే ముందొచ్చేది లేదా తర్వాత వచ్చేది ఏమో నాకేం గుర్తులేదు గానీ ఏదో చూడాలని ఒకటుంటది. దాని తర్వాత 'నాగార్జున' అరే! ఒక మంచి 'రగడ' తర్వాత ఒక మాస్ మసాలా సినిమా వస్తుంది. ఎళ్లి చూద్దాంరా అంటే రివ్యూలు చూస్తుంటే వాళ్ళు రావద్దన్నారు. ఏముంటదిలేరా వాళ్ళు అట్లాగే అంటారు. దాని తర్వాత పాటలు నచ్చాయి, పోస్టర్స్ నచ్చాయి, అన్నీ నచ్చాయి. ఈ సినిమాకి డైరెక్టర్ వీరభద్రం. వీరభద్రం ఎవరంటే సునీల్‌తో ఒక సినిమా తీశాడు 'పూల రంగడు.' ఆ సినిమా హిట్ అయింది. సో, వాళ్ళందరూ కలిసినారు. సినిమా చూసేసాను. ఫన్నీది ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ వీక్స్‌లో ఒకే సినిమా రీమేక్ అవుతున్నాయి. ఒక సినిమా ఉంటది 'పోకిరి రాజా' అని అదొక మలయాళం సినిమా. ఈ సినిమాలో మమ్ముట్టి, పృథ్వీరాజ్, శ్రేయ ఉంటది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక కొడుకుంటాడు. ఒక తండ్రుంటాడు. తండ్రి అంటే కొడుకుకి ద్వేషం. ఎందుకంటే కొడుకు వాడు చిన్నప్పుడు బేసిక్‌లీ వాడి డ్యాడీ ఒకడిని తోస్తే వాడు డోర్ తెరిచి ఆ అబ్బాయి బేసిక్‌లీ వాడు పొట్టలో ఏదో పొడిచి ఆ అబ్బాయి చచ్చిపోతాడు. నిజం నిజం అక్కడ నిజం ఏంటంటే యాక్చువల్లీ ఆయన డ్యాడీ ఆయన పుష్ చేసే విధానం వలన, ఆయన వాడుకునే ఫోర్స్ వలన ఆ అబ్బాయి ఎళ్లి దాని మీద పడతాడు. కానీ ఆయన డ్యాడీకున్నంత ప్రేమ ఆయన డ్యాడీకి ఏమి అవ్వకూడదని ఆ శిక్ష ఆ శిక్ష కొడుకు వాడి మీదే యేసుకుంటాడు. సో, సినిమా మొత్తం ఇది డ్యాడీకి తెలీదు. మొత్తానికి డ్యాడీకి తెలుస్తది. సినిమా అట్లా జరుగుతూనే ఉంటది. ఈ సినిమా మేము థియేటర్‌లో చూసామండి. ఎందుకు చూసానో నాకు తెలీదు గానీ, హాఫ్ ఫుల్ 50% ఆక్యుపెన్సీ ఉంది. వరస్ట్ మూవీ, వరస్ట్ స్క్రీన్ ప్లే. ఈ సినిమాలో 'రిచా గంగోపాధ్యాయ' హీరోయిను. అసలామె ఎందుకొస్తది? ఎందుకుంటది? ఆమె బేసిక్‌లీ వస్తది నాగార్జున దగ్గరికి. స్మైలేసి నవ్వుతది. కట్టు పాట ఎవ్రీ టైమ్. ఈ సినిమాలో ఒక 5 పాటలుంటాయి. 'నెమ్మదిగా', 'బాయ్', 'మోస్ట్ వాంటెడు' దాని తర్వాత ఇంకేమేమో సోది పాటలుంటాయి. అసలు ఈ సినిమా ఎంత దరిద్రంగా ఉంటదంటే అంత దరిద్రంగా ఉంటది. అండ్ ఈ సినిమాలో నాగార్జునకి ఒక లుక్ ఉంటది. డ్రెడ్స్‌తో సహా లేకపోతే లాంగ్ హెయిర్‌తో సహా ఒక బనియన్ యేసుకొని ఉంటాడు. ఒక హ్యాట్ ఉంటది. ఈ సినిమాలో సోనూ సూద్, ఆశిష్ విద్యార్థి అందరూ విలన్సు. వరస్ట్ అంటే వరస్ట్ మూవీ ఇది. అసలు ఈ సినిమా చేసిన తర్వాత వీరభద్రం గాడికి ఆడికైన బుద్ధుండాలి. ఇట్లాంటి రాడ్ దింపినప్పుడు. అండ్ దెన్ ఈ సినిమా ఆయన చేసిన తర్వాత నాగార్జున గారికి సిగ్గేసిందంట. లైక్ ఐ థాట్ ఆయన లిటరల్ వర్డ్స్ బాయ్ చేసిన తర్వాత జనాలు నా మీద ఉన్న ఒక గౌరవం కొంచెం పోయిందని నాకట్లా అనిపించింది. దాని తర్వాత మీరు గమనించుంటే ఆయన 3 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. 'మనం', 'సొగడు చిన్నాయన' అండ్ 'ఊపిరి' బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చిన తర్వాత ద దాని తర్వాత ఆయన పెద్దగా ఏం చేయలేదు. బట్ యాహ్! 'బాయ్' సినిమా అది మర్చిపోలేని ఒక గాయం. అమ్మో! నాకిప్పటి వరకు గుర్తు 'గ్రేట్ ఆంధ్ర' గాడు రివ్యూ ఇచ్చాడు. ట్యాగ్ లైన్ 'బాయ్' అంటే బాబోయ్!
బాబోయ్! విత్ ఎక్స్‌క్లమేషన్ మార్క్ అని పెట్టాడు. సో, అది వరకు నాకు గుర్తు. నెక్స్ట్ 'కేడీ' సినిమా డీవీడీలో చూసాను. సింపుల్‌గా చెప్తానండి. మేము థియేటర్ డీవీడీ స్టోర్‌కెళ్ళే కొద్దీ ఏం జరిగిందంటే ఒక ఇది ఎలా చెప్పాలి? ఏదో ఒకటి ఉండేది అక్కడ. కానీ అక్కడ అన్ని డీవీడీలు అమ్మేవాడు. పంజాబీ, హిందీ, తమిళ్, తెలుగు ఇయన్నీ ఉండేవి. వాడు బేసిక్‌లీ ఒక ప్లాస్టిక్ దాంట్లో ఒకటి పెట్టి నువ్వది తీసుకోవచ్చనమాట. మేమేం జేసినాం, మాకేం తెలీదు గదా! చూడ్డానికి వీకెండ్ ఏదో ఒకటి జేయడానికి ఉందని జెప్పి అన్నీ కొనుక్కునేవాళ్ళం బల్క్‌లో. సో, బల్క్‌లో కొనేసరికి సినిమా బావుందా? బాలేదా? మాకేం తెలీదు. సో, డీవీడీ జూస్తున్నాం. ఈ సినిమాలో 'నాగార్జున' అండ్ 'మమతా మోహన్ దాస్' బేసిక్‌గా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు విడిపోతారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ కలుస్తారు. ఈ సినిమా డైరెక్ట్ జేసినోడు ఎవడో నాకు తెలీదు గానీ, 'ఖేడి' అని టైటిల్ ఎందుకుందో నాకు తెలీదు గానీ, సినిమా మాత్రం ఏవేవో జరుగుతాయి సినిమాలో. కానీ సినిమా అంటే అస్సలు బాలేదు. పొరపాటుగా మీరు ఈ సినిమా అస్సలు జూడకు. సో, యాహ్! ఈ సినిమాలో నాకు ఇష్టం ఉన్నది ఒకటేంటంటే 'ఖేడి గాడురా' అని ఒక టైటిల్ సాంగ్ ఉంటది. బికాజ్ పాడబడిన సునిధి చౌహాన్ గారు. షీ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. సో, నాకదే ఇష్టం సినిమాలో. కానీ 'ఖేడి' సినిమాకొచ్చేసరికి ఇట్స్ సో బ్యాడ్. చాలా బోరింగుంటది. అండ్ డైరెక్షన్ కూడా చాలా అమెచ్యూర్‌గా ఉంటది. సో, యాహ్! 'ఖేడి' అది ఎవడు గుర్తు చేసుకునే సినిమా అంత గాదులే. నెక్స్ట్ కమింగ్ టు 'డమరుకం.' ఈ సినిమా నేను 2012లో జూశాను. సారీ 2015లో జూశాను యూట్యూబ్‌లో. నాకు బాగా గుర్తు అప్పట్లో ఈ సినిమా చాలా పెద్ద సెన్సేషన్ జేసింది. లైక్ 'నాగార్జున' గారు సినిమా తీశారు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెటెడ్ మూవీస్ అప్పట్లో. అండ్ దెన్ సినిమా వచ్చింది. ఈ సినిమాకి ఫన్నీదేంటంటే నాకు గుర్తున్నంత వరకు సినిమా వచ్చింది. సినిమా పోయింది. అంటే సినిమా వస్తుందని అందరూ హైప్ అయ్యారు. సినిమా వచ్చిన తర్వాత సినిమా సినిమా గురించి ఎవడు మాట్లాడలేదు. సో, కథకి యాక్చువల్లీ మేబీ పొటెన్షియల్ ఉంది. కానీ ఈ సినిమాలో ఎగ్జిక్యూషన్ వరస్ట్ అంటే వరస్ట్‌గుంటది. ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ లైక్ సంబంధించిన ప్రొడ్యూసర్స్ అందరూ ఇప్పుడే నేను చెప్తా మీకు. ఈ సినిమా డైరెక్ట్ చేసినోడు ఆడి పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈ సినిమాకి కథ రాసినటువంటి వేలుగొండ శ్రీనివాస్. ఓకే. ఈ సినిమాకి నిర్మాత చనిపోయిన వారు 'ఆర్ఆర్ వెంకట్' 'బిజినెస్ మ్యాన్' సినిమా తీసినోడు. ఈ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ అనమాట. ఈ సినిమా థాంక్స్ గివింగ్ 23 నవంబర్ 2012కి వచ్చిందనమాట. ఈ సినిమాకి బడ్జెట్ 35 క్రోర్స్ అంట. సో, నాకు బాగా గుర్తు. ఇంత హైప్ అయిన ఒక సినిమా ఏముందిరా అని చూడడానికి చెప్తే కాలేజ్‌కెళ్ళే ముందు ఒక్క వారం ముందు ఈ సినిమా నేను చూసాను అప్పట్లో 2015లో యూట్యూబ్‌లో. ఈ సినిమాలో నాగార్జున చచ్చిపోతాడు. అండ్ దెన్ హి కమ్స్ బ్యాక్ టు లైఫ్ త్రూ 'శివ శివ శంకర' అని ఒక పాటుంటది. అండ్ ఈ సినిమాలో రవిశంకర్ గారు, మన 'రవిశంకర్' గారు మెయిన్ విలన్. ఆయనేదో ఒక రా అసుర, రాక్షస, అంధకాసుర ఆ! యాహ్! అంధకాసుర అంట, రాక్షస్ అంట ఏవేవో విచిత్రమైనవి జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత మన 'గణేష్ వెంకట్రామన్' రీసెంట్‌గా 'వారసు' సినిమాలో ఉన్నారాయన. తమిళ్‌లో ఆయన హీరో. సేమ్ లైక్ 'అరుంధతి' సినిమాలాగా ఒక హ్యూమన్ బాడీని ఒక హ్యూమన్ బాడీని పొసెస్ జేసి, వాడు 'రవిశంకర్' జేసిన పనులు ఆడు జేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఆ రాక్షసి అనుష్కని కిడ్నాప్ జేస్తారు. అండ్ దెన్ మొత్తానికి నాగార్జున నరకానికెళ్తాడు. అంధకాసురుడిని చంపడానికి. రేయ్! ఏం జరుగుతుందిరా సినిమాలో జూసేసరికి. 'రాడ్' మూవీ ఇది. 'రాడ్' అంటే 'రాడ్' మూవీ. ఎగ్జిక్యూషన్ వరస్ట్. అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయింది. యాక్చువల్లీ కొంచెం ఈ సినిమా చూసి నాకు 'అంజీ' సినిమా గుర్తొచ్చింది అప్పుడు. ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క సేవింగ్ గ్రేస్ ఏంటంటే సాంగ్స్ బై డీఎస్‌పీ. 'రెప్పలపై నేస్తమా నేస్తమా' అండ్ దెన్ ఆహ్, ధీమ్ తన ధూమ్ తన ధీమ్ తన ధూమ్ తన ధీమ్ తన ధూమ్ తన ధీమ్ తన ధూమ్ ఈశ్వరుడే శవనెత్తెను కదురే తనువెచ్చెనే కాతనువు తందనననన తందనన పంచాక్షరి ఓ అని ఒక పాట ఉంటది గదా! సో, దీంతోనే అండ్ దెన్ 'శివ శివ శంకర' ఈ పాటలన్నీ దే ఆర్ సో గుడ్. బట్ ఆ డీఎస్‌పీ మ్యూజిక్ ఈస్ ఓన్లీ సేవింగ్ గ్రేస్. మిగతాదంతా డమరుకం, రాడ్ అంటే రాడ్ మూవీ. నెక్స్ట్ 'గ్రీకు వీరుడు.' ఈ టైటిల్ జూస్తే నువ్వేదో యాక్షన్ సినిమా అనుకుంటావు. ప్యూర్ ఫ్యామిలీ మూవీ. 'నాగార్జున' అండ్ 'దశరథ్' డైరెక్టర్ 'దశరథ్' మళ్ళీ చేతులు కలుపుకొని తీసిన ఒక సినిమా. ఆఫ్టర్ 'సంతోషం.' సో, ఆబ్వియస్లీ నీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇంకోటి 'దశరథ్' ఇది ఏంటది 'మిస్టర్ పర్ఫెక్ట్' సూపర్ హిట్ కొట్టినటువంటి ఒక డైరెక్టర్. మళ్ళీ వాళ్ళందరూ చేతులు కలుపుతున్నారంటే అందరూ తిరిగొచ్చారు గదా! అసలు నేను ఒకటే చెప్తా. ఈ సినిమా ఒక్క లైన్‌లో సమ్ జేయాలంటే ఆ 'టోనీ స్టార్క్' లుక్‌కి, ఆ 'ఓనాడు వాషింగ్టన్' సాంగ్‌లో గ్రాఫిక్స్‌కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి?
అంటే ఎంత స్టూపిడ్ అండ్ అతి దరిద్రమైన సినిమా అంటే అంత దరిద్రమైన సినిమా ఇది. ఈ సినిమా 'సంతోషం' అసలు యాహ్! 'సంతోషం' డైరెక్ట్ జేసిన ఆయనేనా అని నాకు డౌటొచ్చింది. ఈ సినిమా ఎంత స్టూపిడ్‌గుంటదంటే, ముఖ్యంగా ఎంత చీప్‌గుంటదంటే, ప్రతి సీను గ్రీన్ స్క్రీన్. ప్రతి సీను ఒక గ్రీన్ స్క్రీను. అండ్ వాళ్ళు యూఎస్‌లో చేసే పోర్షను అన్నీ గ్రీన్ స్క్రీన్స్. అండ్ దీంట్లో 'నాగార్జున' క్యారెక్టర్ ఎట్లా ఉంటదంటే, బేసిక్‌లీ హి ఈస్ వెరీ చీప్, మనీ మైండెడ్. వాడికి ఫ్యామిలీ అంటే ఏది పడదు అని చెప్పి, వాడు ఇండియాకొచ్చి అందరిని హౌలగాలు చేస్తూనే ఉంటాడు. ఓకే. అందరిని హౌలగాలు చేస్తూ నాకీ సినిమా 'నాగార్జున' లుక్కు అండ్ ఒక స్టెప్ తప్ప నాకేమీ గుర్తులేదు. ఆ స్టెప్ ఏంటంటే, ఈ సినిమాలో సేవింగ్ గ్రేస్ ఒకే ఒకటి 'తమన్' మ్యూజిక్. ఇది పాటుంటది. నే విన్నది నిజమేనా నువ్వన్నది నేనేనా అని మధ్యలో వచ్చే మ్యూజిక్ ఉంటది గదా! ఏదో ఒక ఏమో ఇన్‌స్ట్రుమెంటేషన్ ఒస్తది. దాంట్లో 'నాగార్జున' ఒక బెల్ట్ స్టెప్ జేస్తడు. ప్యూర్ ట్రోల్ మెటీరియల్ అది. అండ్ షౌట్ ఔట్ ఆ పాటకి కోరియోగ్రాఫర్. ఆ బెల్ట్ ఏంటంటే, బెల్ట్ ఇలా పట్టుకొని ముందుకి, ఎనక్కి, ముందుకి, ఎనక్కి లైక్ పైకి లేపుతాడు, కిందకి లేపుతాడు. పైకి లేపుతాడు, కిందకి లేపుతాడు. ఎంత ఫన్నీగా ఉంటదంటే అంత ఫన్నీగా ఉంటది. బట్ ఆ 'గ్రీక్ వీరుడు' అనే ఒక సినిమా ఇన్సల్ట్. అండ్ నాకు తెలిసినంత వరకు 'గ్రీక్ వీరుడు' అని టైటిల్ పెట్టి సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదు. సో, బేసిక్‌లీ జనాన్ని నేను మోసం చేశా. అంటే ఇట్స్ జస్ట్ అనదర్ థింగ్ అండి. తెలుగు సినిమాల్లో ఉండే బ్యూటీ ఏంటంటే మన ఎంటర్‌టైన్‌మెంట్. కానీ 90% ఆఫ్ ద టైమ్ సినిమా ఉండే టైటిల్‌కి, సినిమాలో ఉండే కంటెంట్‌కి అస్సలు సంబంధమే ఉండదు. సో, యాహ్! దట్స్ అబౌట్ దట్. నెక్స్ట్ 'ఆఫీసర్' ఇది ప్యూర్ ఆర్‌జీవీ ఉన్న ఒక పైత్యం. ఆయన ఐ థింక్ ఇది ఫిఫ్త్ కాంబినేషన్ 'నాగార్జున' అండ్ 'ఆర్‌జీవి' గారిది. ఈ సినిమాలో కెమెరా మొత్తం కెమెరా యాంగిల్స్ మాస్ ఉంటది ఈ సినిమాలో. ఒక ప్లాంట్ నుండి ఒక కెమెరా యాంగిల్ పెడతాడు. దెన్ బిలో ద ఫీట్ ఆబ్వియస్‌లీ దెన్ జీన్స్ ప్యాంట్ నుండి ఈ సినిమా 'నాగార్జున' కెరియర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఎవర్. 1,00,00,000 షేర్ కలెక్ట్ చేసిన ఐ థింక్ దానికంటే తక్కువ చేసిన ఒక సినిమా. ఇదెంత దరిద్రమైన సినిమా అంటే నువ్వు 15 నిమిషాల కంటే అంటే నాకు తెలిసినంత వరకు 5 నిమిషాల కంటే నువ్వు ఈ సినిమా చూడలేవు. నాకదే జరిగింది. 5 నిమిషాల కంటే నేను ఎక్కువ చూడలేదు. మా ఫ్రెండ్ గాడు జెప్పాడు. "అరే! కెమెరా యాంగిల్స్ ఇట్లా ఉంటాయి, అట్లా ఉంటాయి, అట్లా ఉంటాయి" అని చెప్పాడు. ఈ సినిమాకి ఫన్నీయెస్ట్ ఏంటంటే 'కాప్స్ వర్ నెవర్ థిస్ స్కేరీ' అని ఒక ట్యాగ్‌లైన్ పెట్టారు ఈ సినిమాకి. ఆడియన్స్ థియేటర్ నుండి బయటకొచ్చినప్పుడు వాళ్ళేం జెప్పారంటే, "ఇంత భయంకరమైన సినిమా నా జీవితంలో చూడలేదు" అని అందరూ చెప్పుకుంటారు. దే ఆల్ బికేమ్ స్కార్డ్ ఫర్ లైఫ్ అన్నమాట. సో, యాహ్! 'ఆఫీసర్' అనే సినిమా అమ్మ! నాకు బాగా గుర్తు. అప్పట్లో కలెక్షన్‌లు చూస్తుంటే పగలబడి నవ్వుకున్నా బొటిగా. నెక్స్ట్ 'దేవదాసు.' 'దేవదాస్' అయితే దీనికంటే రాబరీ ఎవ్వడు చేయడురా బాయ్! ఎవ్వడు చేయడు. 'శ్రీరామ్ ఆదిత్య' ఆయన ఫస్ట్ మూవీ 'భలే మంచి రోజు.' ఒక టైమ్ పాస్, ఒక క్రైమ్ థ్రిల్లర్. దాంట్లో 30 ఇయర్స్ పృథ్వీ లాస్ట్‌లో 'మల్లె పుష్పం రామారావు' అని ఒక క్యారెక్టర్ ఉంటది. ఆయనొచ్చి హీ ఆహ్ ఏంటది లాస్ట్‌లో 'పృథ్వీరాజ్' వచ్చి ఫుల్లు డైలాగులు జెప్పి మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. సో, ఆ సినిమాకి క్రెడిట్ ఎవరైనా మింగారంటే క్రెడిట్ ఎవరైనా తీసుకున్నారంటే 'థర్టీ ఇయర్స్ పృథ్వీ' గారు. ఓకే. దాని తర్వాత 'శవంతకమణి' అని ఒక సినిమా ఉంటది. ఆ సినిమాలో నలుగురుంటారు. మల్టీ స్టారరు. ఆ సినిమాలో సెన్స్ లేదు, ఏం లేదు, పాడు లేదు, సస్పెన్స్ లేదు, ఏం లేదు. అట్లా వెళ్తూనే ఉంటది. సో, అప్పుడే నాకు తేడా కొట్టింది. ఓకే. 'శవంతకమణి' ఎవడు తీసినాడంటే 'నాని' అండ్ 'నాగార్జునతో' ఒక మల్టీ స్టార్ తీసినాడంటే మేము ఏదో ఒకటి ఉంటది. అంటే నేను అనుకున్నా. కానీ నా డౌట్‌లు నాకుండేవి. ఈ సినిమా 'శ్రీరామ్ ఆదిత్య' తీసినటువంటి వాడికైనా సిగ్గుండాలి. ఓకే. లేకపోతే సినిమాలో పని చేసినోళ్ళు వాళ్ళకి సిగ్గుండాలి. ఎందుకంటే ఈ సినిమాలో 2 ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాక్టర్స్ తీసుకొని వాళ్ళ టాలెంట్‌ని వేస్ట్ చేసి ఈ సినిమాలో కథ లేదు, రైటింగ్ లేదు, ఎంటర్‌టైన్‌మెంటే లేదు అసలు. అంటే నేను 100 సార్లు చెప్తా. రాసే విధానం బావుంటే, తీసే విధానం బావుంటది. అండ్ ఇంకోటి కథ లేని ఒక సినిమా. కథ బాగోకపోతే ఆ సినిమా దానికి ఎవ్వడు ఏమీ చేయలేడు. ఆ సినిమా సంకనాకి పోవాల్సిందే. ఈ సినిమాకి అదే జరిగింది. ఇట్స్ ఆల్‌వేస్ ఎ ట్రీట్. ఆబ్వియస్‌లీ ఎ ట్రీట్ టు
ఒకే స్క్రీన్ మీద, ఒకే ఫ్రేమ్ మీద అంటే ఒకే ఫ్రేమ్‌లో, ఒకే స్క్రీన్ మీద 'నాగార్జున' గారు అండ్ 'నాని' గారిని చూడడం. ఆఫ్‌కోర్స్ ఆయన బ్రోమాన్సే ఫెంటాస్టిక్ ఈ సినిమాలో. బట్ ఈ సినిమాలో ఆ క్లైమాక్స్ అండ్ దెన్ మొత్తం 'నాగార్జున' పోర్షన్ ఉంటది గదా! వరస్ట్ అంటే వరస్ట్. అసలు కనెక్టివిటీయే లేదు, దమ్ము లేదు, ఏం లేదు. అండ్ దెన్ బోత్ యాక్టర్స్‌కి రొమాన్స్ ఉంటది. చాలా ఆక్వర్డ్‌గా ఉంటది. చాలా అంటే చాలా ఆక్వర్డ్‌గా ఉంటది. ఎందుకంటే 'నాగార్జున' పక్కన 'ఆకాంక్ష సింగ్' ఉంటది. అదొక సూపర్ఫిషియల్ లవ్ ట్రాక్. దాని పక్కన 'రష్మిక' ఉంటది. 'రష్మిక' ఏదో పోలీస్ ఆఫీసరు 'నానితో' రొమాన్స్ చేస్తూ ఉంటది. దే ఆర్ బోత్ యూజ్‌లెస్. అండ్ దెన్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే, ఆ కాంబినేషన్ జూసి దాని తర్వాత 'వైజయంతి మూవీస్' లాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ నుండి అదంతా మీరు గమనిస్తే చాలా అంటే చాలా పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అండ్ వాళ్ళందరూ రాడ్ దింపారు. ఈ సినిమాకి సేవింగ్ గ్రేస్ ఒకే ఒకటి నాకు అప్పట్లో అంటే నేను అర్థం చేసుకోలేకపోయా. బికాజ్ అప్పుడు ఆయన టైం ఎప్పుడో అయిపోయింది. దాదాపు ఒక 10 సంవత్సరాలు అయ్యుంటది ఆయన టైము అయిపోయి. మణిశర్మ గారు మ్యూజిక్ జేసినా నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఐ వాస్ లైక్ ఓహ్! మణిశర్మ గారు. అంటే మాకు బాగా తెలిసిన పేరు గదా! మళ్ళీ ఏంటి నేను కమ్‌బ్యాక్ ఇస్తున్నారంటే, అంటే ఒక పెద్ద సినిమాలో మళ్ళీ ఆయన పేరు చూడడం అనేది ఇట్ వాస్ వెరీ, వెరీ నైస్ టు సీ. ఇంకోటి సింపుల్‌గా చెప్పాలి. దత్త గారికి మణిశర్మ గారు లవ్స్ మణిశర్మ గారు. బికాజ్ దత్త గారే మణిశర్మ గారిని ఇంట్రొడ్యూస్ చేశారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో, ఆబ్వియస్‌లీ వారికి విపరీతమైన ఒక సూపర్ ర్యాపో ఉంటది వాళ్ళిద్దరికీ. బట్ యాహ్! వారు వీరు అంతా చూస్తూ ఉన్న ఒక సూపర్బ్ ట్రాక్ ఉంటది ఆ సినిమాలో. ఆఫ్‌కోర్స్ ఆ పాట రాసినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. పాటలన్నీ రాసింది రామజోగయ్య శాస్త్రి అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సో, పాటలు ఆర్ ఫైర్. బట్ సినిమా అయితే పెద్ద దండం రా బాబు! పెద్ద దండం అంటే పెద్ద దండం. అసలు అంత నేను ఆ సినిమా జూసి నేను చాలా అంటే చాలా బాధపడ్డా. చాలా అంటే చాలా బాధపడ్డా. బికాజ్ యాహ్! ఇట్ కుడ్ హావ్ బీన్ సో మచ్ బెటర్. సో మచ్ బెటర్. బట్ ప్యూర్ వేస్ట్ ఆఫ్ టాలెంట్ అండ్ రిసోర్సెస్ 'దేవదాసు' మూవీ. సో, ఆ సినిమాకో పెద్ద దండం. డైరెక్టర్ గారికి కూడా పెద్ద దండం. సో, యాహ్! నెక్స్ట్ 'మన్మధుడు 2'. ఈ సినిమాకి వాళ్ళు జేసిన తప్పు అసలు సిగ్గుండాలిరా ఎవడికైనా. ఓకే. 'మన్మధుడు' అనే ఒక సినిమా ఒక ఆల్ టైమ్ క్లాసిక్. నువ్వు లైక్ ఒక తెలుగోడి దగ్గరికెళ్ళి నీకు 'మన్మధుడు' సినిమా అంటే ఇష్టం అంటే వాళ్ళేం జెప్తారంటే 99% వాళ్ళు యెస్ అంటారు. 100% గూడా వాళ్ళు యెస్ అన్నారంటే నేను నమ్ముతా. ఓకే. ఆ సినిమాకి అంత లైక్ ఏంటది? ఆ సినిమాకి జీరో హేట్ ఉంది. అదే తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు 'మన్మధుడు 2' అని టైటిల్ పెడితే జనాలు ఏమనుకుంటారు? ఆబ్వియస్‌లీ నువ్వు 'మన్మధుడికి' సీక్వెల్ తీసినావు అని వాళ్ళు అనుకుంటారు. అట్లా గాదు. తెలుగులో మాకుండే ఒక అతి పెద్దమైన ఒక జబ్బు దరిద్రం ఇది. మేము సీక్వెల్ తీసినామంటే అది డైరెక్ట్ సీక్వెల్ గాదు. అది బేసిక్‌లీ ఒక ఫ్రాంచైజ్, ఒక స్టాండ్ అలోన్ సీక్వెల్. సో, 'మన్మధుడు' సినిమాలో ఏం జరుగుతది క్లైమాక్స్‌లో 'నాగార్జున' అండ్ 'సోనాలి బెంద్రేకి పెళ్లవుతది. అక్కడి నుండే స్టార్ట్ అవ్వాలి గదా! కానీ అట్లా గాదు. 'మన్మధుడు 2'లో 'సోనాలి బెంద్రే' లేదు. బ్రహ్మానందం గారు లేరు. 'తనికెళ్ళ భరణి' గారు లేరు. ఎవ్వరు ఫస్ట్ సినిమాలో ఉన్నవాళ్ళు నాకు తెలిసినంత వరకు పార్ట్ 2లో ఎవ్వరూ లేరు. తీరా చూసేసరికి నువ్వు ఆల్రెడీ ఎక్స్‌పెక్టేషన్స్ ఇస్తున్నావంటే జనాలు ఏమనుకుంటారు? ఓకే. 'మన్మధుడు' ఒక రేంజ్ సినిమా రాబోయి సినిమా లైక్ అదే స్టైల్‌లో ఉండబోతుందని జెప్పి కేవలం టైటిలే పెట్టారండి. టైటిల్ లోగో పట్టుకొచ్చి ఎనక దాని తర్వాత ఒక 2 గీశారు. అదెంత మిస్‌ఫైర్ అయిందంటే అంత మిస్‌ఫైర్ అయిందది. అండ్ ఈ ఆడియన్సు ఆటోమేటిక్‌గా వాళ్ళకేముంటది లైక్ ఇప్పుడే చెప్పా కదా! అదే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఈ సినిమాలో నాకు బాగా గుర్తు ఆడియో లాంచ్‌లో 'నాగార్జున' ఇది ఒక క్లీన్ ఫిల్మ్ అంటారు. కానీ ఈ సినిమాలో ఆయన ఏజ్‌కి అంటే ఆయన సగం ఏజ్ ఉన్న ఒక అమ్మాయిలతో ఆయన పడుకుంటున్నారు. సినిమాలో ఆఖరికి ఒక లెస్బియన్ కిస్ ఉంటది. అండ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్యూర్ క్రింజ్ కామెడీ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ఫ్రేమ్. ఈ సినిమా చేసిన తర్వాత సినిమా చేసిన డైరెక్టరు రాహుల్ రవీంద్రన్. ఫస్ట్ సినిమా 'చీలా'సో అది ఒక లో బడ్జెట్ ఉండటం వల్ల ఆ సినిమా హిట్ అయింది. అండ్ దెన్ ఈ అవకాశం ఇచ్చారు 'నాగార్జున.' ఆయన ఏం చెప్పారంటే, "ఐ వెంట్ ఇంటూ డిప్రెషన్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్." అంటే
ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళకి అందరికీ సిగ్గుండాలి ఎటువంటి సినిమా తీయడానికి. డిజాస్టర్ అంటే డిజాస్టరు. వరస్ట్ అంటే వరస్ట్ మూవీ ఇది. అసలు ఆ టైటిల్ పెట్టిన వాళ్ళకైనా సిగ్గుండాలి. అండ్ ఆడియన్స్ మా మీద రుద్దడానికి అలాంటి టైటిల్‌తో ఉండడానికి మరొకసారి వాళ్ళు ఇంకోసారి సిగ్గుపడాలి. మన ఏంటది మన 'గీత గోవిందం' సినిమాల్లో ఆయనుంటారు గదా! ఎవరు ఆ 'హౌలా' గారు 'గరికపాటి'. "నువ్వు అది చేస్తుంటే నువ్వు సిగ్గుపడాలి. నువ్వు సిగ్గుపడాలి." టీవీది టీవీది చెప్తూ ఉంటాడు గదా! సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. బట్ యాహ్! నెక్స్ట్ 'వైల్డ్ డాగ్.' 'వైల్డ్ డాగ్' ఈ సినిమా నాకు బాగా గుర్తండి. నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఆ రోజు. ఆ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చింది అదే రోజు. సో, కోవిడ్ వ్యాక్సిన్ చూసినందు కొద్దీ వ్యాక్సిన్‌కి ఏమవుతదంటే సైడ్ ఎఫెక్ట్స్ నువ్వు ఫీల్ అవుతావు కదా! నెక్స్ట్ డే లేచినప్పుడు లేకపోతే ఆ రాత్రి. సో, ఈ సినిమాని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసే కొద్దీ నా నాకప్పుడు ఫిట్స్ మొదలయ్యాయి. నాకు కాలు పెట్టేసాయి. నాకు తలపోటొస్తుంది. ఐ వాస్ లైక్ అరే! కొంపదీసి లైక్ ఆహ్, ఇదేదో కొంపదీసి వ్యాక్సిన్ ఏమైనా పని చేసిందా ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా ఏంది అని చెప్పి. సో, 30 నిమిషాలు చూసాను. ఎంత క్రింజ్ వర్తీగా ఉంటదంటే సినిమా అంత క్రింజ్ వర్తీగా ఉంటది. ఎందుకో తెలుసా? ఈ సినిమాకి డైరెక్టర్ ఆశిషోర్ సాలమన్, కో రైటర్ 'మహర్షి అండ్ వారిసు.' సో, మీరు ఇన్‌స్పిరేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. 'వైల్డ్ డాగ్' వచ్చేసరికి వాడేదో ఏజెంట్ అంట. వాడేదో ఖర్చు చేస్తున్నాడు. ఇదేదో లైక్ లిటరల్లీ ఫ్యామిలీ మ్యాన్‌ని ఓకే. మనం ఎట్లా లేపుదాం అనేదే వాళ్ళు ప్రయత్నించి సినిమా తీసినట్టుంటది. కానీ ఫ్యామిలీ మ్యాన్‌కుండిన ఫినెస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ అండ్ పేసింగు 'వైల్డ్ డాగ్‌లో' ఒక్క ముక్క కూడా లేదు. అంటే ఇప్పుడు వెరీ సింపుల్ అండి. నీకు 15 నిమిషాలు ఒక సినిమా చూస్తే నీకు తెలిసిపోతది. సినిమా రాడ్డా? లేకపోతే మంచిగుందా? ఓకే. 'బీస్ట్' సినిమా ఉంది. 15 నిమిషాలు తప్ప ఆ సినిమా మొత్తం రాడ్. రాడ్ అంటే రాడ్. ఓకే. సో, 'వైల్డ్ డాగ్' గూడా అంతే. నువ్వు ఫస్ట్ 15 నిమిషాలు, 30 నిమిషాల తర్వాత నీకు సినిమా ఎట్లా ఉంటదో అర్థమైపోతది. అందుకే సినిమా ఆడలేదు. సో, 'వైల్డ్ డాగ్' ఈస్ వేస్ట్ రాడ్ మూవీ. 'గోస్ట్' సినిమా ఒకటే సెంటెన్స్ చెప్తా. 5 నిమిషాల తర్వాత సినిమా ఆపేసా. నా వల్ల కాదురా బాబు! ఇది నేను చూస్తే నాకు పిచ్చి లేసి నాకు ఖచ్చితంగా పిచ్చి లేసి నేను అర్థం చేసుకొని నేను సినిమా చూడలేదు. సో, దట్ ఈస్ వాట్ ద గోస్ట్. సో, యాహ్! దట్ కంక్లూడ్స్ ఆల్ ద మూవీస్ ఆఫ్ 'నాగార్జున' గారు మాకు గుర్తున్నంత వరకు. నెక్స్ట్ కమింగ్ టు 'నాని.' అమ్మా! హయ్! ఫస్ట్ 'మజ్ను.' ఈ లిస్ట్‌లో ఎందుకు పెట్టానంటే చెప్తా. నేను ఒకప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఉండేవాడినండి. ఆహ్, ఆ వాట్సాప్ గ్రూపు 'సినీ గ్యాలక్సీ' అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది. నేను దాంట్లో ఉండేవాడిని. సో, ఉండే కొద్దీ నేను ఇది 2016లో కదా! నేను ఒక్కడినే అడిగాను. 'మజ్ను' సినిమా వచ్చింది. నాకు 'నాని' గారంటే చాలా ఇష్టం. 'మజ్ను' సినిమా వచ్చింది. ఎళ్లి చూడొచ్చా? అంటే యాహ్! ఒక ఫీల్ గుడ్ మూవీ బ్రో అన్నాడు. ఫీల్ గుడ్ మూవీ అని చెప్పి దాని తర్వాత నాకు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా డైరెక్ట్ చేసిన 'ఉయ్యాల జంపాల' తీసినటువంటి 'విరించి వర్మ' ఈ సినిమాకి డైరెక్టర్. మ్యూజిక్ బై 'గోపి సుందర్.' అండ్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ 'అను ఎమాన్యుల్.' పక్కన ఇంకో ఒక అమ్మాయి ఉంటది. ఆమె పేరేందో నాకు సరిగ్గా గుర్తులేదు. సో, సినిమా చూస్తున్నా. సినిమాకి పోయినాం. తీరా చూస్తున్నా, వాడేదో అసిస్టెంట్ డైరెక్టర్ అంట. వాడికొక అమ్మాయి నచ్చేది. వాడు ఆఖరికి ఆమె స్టాక్ చేయనీకి ఆఖరికి బెంగుళూరుకెళ్ళి వాడు వాడు రిలెంట్‌లెస్ అనమాట. అంత దూరం ఎళ్తాడు. దెన్ ఎంత పాయింట్‌లెస్ మూవీ అంటే అంత పాయింట్‌లెస్ మూవీ. ఆ వాట్సాప్ గ్రూప్‌లో దొరికినోడు ఒకవేళ ఆడెవడో నాకు తెలిస్తే గుర్తుంటే చెప్పు తీసుకొని కొడతానండి. ఏమన్నా లఫుడ్ సినిమా ఇది. నాకు నచ్చిన ఒకే ఒకటి లేదు. నాకు నచ్చిన ఆహ్, 2 సీన్స్ ఈ సినిమాలో. రాజమౌళి గారి సీన్స్ ఉన్నాయి గదా! అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు రాజమౌళి గారి సీన్స్ అయితే దే ఆర్ హిలేరియస్. బికాజ్ అది రాజమౌళి గారు అండ్ వాళ్ళ 'బాహుబలి 2' అదే గ్యాప్‌లో వాళ్ళు తీస్తారు. సో, ఇట్స్ ఆబ్వియస్లీ ఎంటర్‌టైనింగ్. ఆయన ఏమైనా జోక్ క్రాక్ చేసి. రెండోది వెన్నెల కిషోర్‌ది ఒక ట్రాక్ ఉంటది. నా 'నానికి' సరిగ్గా 'నాని' మోగోడు అనుకుంటాడు. ఆయన అదే చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక విల్లాకెళ్తారు. ఒక పూల్ ఉంటది. వాళ్ళిక్కడ మాట్లాడుకుంటారు. అండ్ ఐ థింక్ అంత్యాక్షరి వాళ్ళిద్దరు చేస్తారు. సో, ఆ సీన్స్ అయితే ఫన్నీగుంటాయి. నేను ఇందాకడ చెప్పినట్టు 'గోపి సుందర్' సాంగ్స్ చాలా అంటే చాలా బావుంటాయి.
బట్ ఈ సినిమా వచ్చేసరికి అసలు కథ లేదురా బాబు! ఆఖరికి లాస్ట్‌లో 'రాజ్ తరుణ్' వస్తాడు ఒక స్పెషల్ అపియరెన్స్‌లో. వాడెందుకొస్తాడు? అసలు ఈ సినిమా ఏంది? ఈ పాయింట్ ఏంది? ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఏది? అప్పట్లో 'నానికి' ఎంత క్రేజ్ ఉండేదేంటంటే చెప్పినా గదా! ఫస్ట్ అండ్ ఓన్లీ హీరో టు హావ్ కమర్షియల్ 8 మూవీస్ విత్ కమర్షియల్లీ సేఫ్ రిజల్ట్స్. సేఫ్ రిజల్ట్స్ అంటే సినిమా ఫ్లాప్ అవ్వలేదు. సో, 'మజ్ను' సినిమా యావరేజ్ అయింది. అసలు నాకు తెలిసి ఈ సినిమా 'పైసా'కి రిలీజ్ అయ్యుంటే ఆర్ 'కృష్ణార్జున యుద్ధం' తర్వాత రిలీజ్ అయ్యుంటే 100% ఫ్లాప్ అయ్యేది. నాకసలు డౌటే లేదు. ఎందుకంటే సినిమాల్లో ఏం లేదు. సో, నేను సినిమా మీద పగబెట్టుకొని ఇంత రాడ్ సినిమా చెప్పి ఫీల్ గుడ్ మూవీ అంటారా అని నాకు పిచ్చిలేసింది. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. నెక్స్ట్ 'కృష్ణార్జున యుద్ధం.' 'ఎంసీఏ' తర్వాత 'నానికి' ఎంత హేటొచ్చిందంటే అంత హేటొచ్చింది. కానీ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. బికాజ్ నాకు అటువంటి స్ట్రీకు ఏ హీరో తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవడు చేయలేదు. అటువంటి స్ట్రీకు. ఓకే. సో, అంటే నాకు గుర్తున్నంత వరకు ఎవ్వడు చేయలేదు. సో, ఆ స్ట్రీక్ 'ఎంసీఏ'తో కల్మినేట్ అయ్యి 'ఎంసీఏ' పెద్ద పెద్ద హిట్ కొట్టింది. 40 క్రోర్స్ షేరు. అండ్ 'నానీస్' హైయెస్ట్ గ్రోస్ ఇప్పటి వరకు కూడా. దాని తర్వాతొచ్చే సినిమా 'కృష్ణార్జున యుద్ధం.' ఈ సినిమా డైరెక్ట్ జేసిన 'మెర్లపక్క గాంధీ' హూ మేడ్ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' అండ్ 'ఎక్స్‌ప్రెస్ రాజా.' సో, ఆయన ఆల్రెడీ 2 బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌లో ఉన్నారు. అండ్ దెన్ ఈ సినిమాకి అదే టైంలో పాపులర్ అయిన మ్యూజిక్ గ్రూప్ అయితే 'హిప్ హాప్ తమేజా.' 'హిప్ హాప్ తమేజా' 'ధ్రువ' పాటలు కొట్టారు. వాళ్ళు చాలా పాపులర్ అయ్యారు. అండ్ దెన్ ఆబ్వియస్‌లీ తమిళ్‌లో వాళ్ళు చాలా అంటే చాలా ఫేమస్ అక్కడ. సో, వాళ్ళు ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టారు. ఈ సినిమాకి డెబ్యూ మూవీ ఆఫ్ 'రుక్షాద్ దిలన్' 'అశోకవానంలో అర్జున్ కళ్యాణం' ఫేమ్. అండ్ దెన్ ఇంకో హీరోయిన్ ఎవరు ఈ సినిమా? ఐ థింక్ 'అనుపమ పరమేశ్వరన్' గదా! సో, ఇది డబుల్ రోల్ మూవీ. సో, వస్తుంది. అరే! వస్తున్నాం, కొడుతున్నాం. ఈ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. వర్స్ట్ అంటే వర్స్ట్ రిలీజ్ టైము. అప్పుడు 'రంగస్థలం' వచ్చింది, 'భరత్ అనే నేను' వచ్చింది, ఈ సినిమా వచ్చింది, దాని తర్వాత 'నా పేరు సూర్య' వచ్చింది, 'మహానటి' వచ్చింది. ఈ సినిమాల మధ్యలో అన్నీ గుంజి, ఇరికిచ్చి వాడు సినిమా రిలీజ్ చేసాడు. సినిమా సినిమా వచ్చింది. నాకు బాగా గుర్తు. ఈ సినిమా ఎందుకు ఫేమ్ అయ్యిందంటే, 'దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల వేరే చూడు' అని మన 'పెంచల్ దాస్' గారు ఒక ఫుల్ పాట ఆయనే సాహిత్యం రాసి అంటే ఆయనే లిరిక్స్ రాసి అండ్ ఆ పాట ఆయనే పాడి, ఆ పాట వైరల్ అయింది. ఒక ఫుల్ రాయలసీమ స్లాంగ్‌లో అండ్ వాళ్ళు ఫుల్లు నాని చేసిన క్యారెక్టర్ ఆహ్, కృష్ణ గాబట్టి యాహ్! కృష్ణ క్యారెక్టర్ చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. వాడేదో రాయలసీమ ఊర్లో ఉంటాడు. అదే ఈ సినిమాలో ఒకడుంటాడు 'మహేష్ విట్ట' గదా! సో, 'మహేష్ విట్ట' గూడా ఉంటాడు. కానీ నువ్వు 'నాని' సినిమాలు లైక్ ప్రీవియస్ 'నాని' మూవీస్‌తో కంపేర్ చేస్తే, సినిమా మొత్తం జస్ట్ అయిపోతది. ఈ సినిమాలో ఉండే వన్ అండ్ ఓన్లీ పాజిటివ్ అనేది చాలామంది చెప్పారు. చాలామంది అగ్రీ అవుతారు. 'నాని' ఒక సినిమా తీశారు. 'కృష్ణ గారి వీరప్రేమ గాథ.' ఆ సినిమా కంటెంట్ అసలు సంబంధమే లేదు. ఈ సినిమాని 'కృష్ణ గారి వీరప్రేమ గాథ' అని వాళ్ళు తీసుంటే ఐ థింక్ డెఫినైట్‌లీ సెన్స్ ఉంది. బికాజ్ ఆ కృష్ణ క్యారెక్టర్ 'నానిలో' ఉండే వన్ ఆఫ్ ద కెరీర్ బెస్ట్ రోల్స్. సినిమా మొత్తం ఆ క్యారెక్టర్స్ తీసుంటే నాకు తెలిసి ఈ సినిమా ఆడేది. ఆహ్, ఆన్ ద ఫ్లిప్ సైడ్ 'నాని' అర్జున్ రోల్ యాస్ రాక్ స్టార్ చేసినటువంటి నా ఒపీనియన్‌లో అయితే ఆయన కెరీర్ వర్స్ట్ రోలు. అసలా హెయిర్ కట్ ఏంది? ఆడు చేసే అంటే ఆ విగ్ ఏంది? ఆడు చేసే వేషాలేంది? ముఖ్యంగా ఆ క్యారెక్టర్ అంటే అస్సలు సూట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్‌కి మేము రిలేట్ అయ్యేది ప్రొఫెషన్ గాదు. ఎందుకంటే ఇండియాలో ఎటువంటి రాక్ స్టారే లేవు. ఇప్పుడు హిందీలో ఒక సినిమా ఉంటది 'రాక్ ఆన్.' దాంట్లో ఫర్హాన్ అఖ్తర్ ఉంటాడు. నేను ఆ సినిమా ఇప్పటి వరకు చూడలేదు. మేబీ ఒకవేళ నేను చూస్తాను. ఐ థింక్ ఆ సినిమా హిట్ అయ్యేది. బట్ మాకు అటువంటి కల్చరే లేదు. స్పెసిఫిక్‌గా తెలుగులో వచ్చేసరికి కదా! సో, అదంతా వాళ్ళు జేస్తూనే ఉంటారు. అండ్ ఈ సినిమా హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి సింపుల్‌గా ఏం జరుగుతదంటే, అనుపమ పట్టుకుపోతారు. అండ్ దెన్ నాని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గూడా అంటే కృష్ణ గాడి వాళ్ళ కృష్ణ గాడు గూడా వాడి గర్ల్ ఫ్రెండ్ గూడా పట్టుకుపోతారు నాకు తెలిసినంత వరకు. ఇద్దరు నానీలు కలిసి ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆళ్ళు ఏం జేసినారని జెప్పి సింపుల్‌గా చెప్తానండి. మన 'లియామ్ నీసన్' ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ యాక్షన్ మూవీస్ తీశారు అప్పట్లో. ఆయన కమ్‌బ్యాక్ మూవీ ఎంత మంచిగున్న ఒక కమ్‌బ్యాకు. ఒక దాదాపు ఇప్పుడు ఒక 15 సంవత్సరాలు దాదాపుగా అదే ఇమేజ్ తెచ్చుకొచ్చింది. 2009లో ఆయన 'టేక్ ఇన్' అని ఒక సినిమా చేసాడు. 2008, 2009
ఓకే. ఆ సినిమా ఎంత ఫేమస్ అయిందంటే అంత ఫేమస్ అయింది. అది ఒక ఐకానిక్ యాక్షన్ మూవీ. 'లియామ్ నీసన్' కమ్‌బ్యాక్ మూవీ అది. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. "ఐ డోంట్ నో హూ యూ ఆర్ అండ్ ఐ డోంట్ నో బట్ ఐ హావ్ ఎ వెరీ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ" అని చెప్తాడు. ఈ సినిమాలో ఇట్ ఈస్ లిటరల్లీ జస్ట్ ఎ పూర్ రీమేక్ ఆఫ్ 'టేకెన్'. డిఫరెన్స్ ఏంటంటే 'టేకెన్' సినిమాలో లియామ్ నీసన్ గారు సింగిల్ రోల్ ఉంటది. ఈ సినిమాలో నానికి డబుల్ రోల్ ఉంది. ఆఖరికి అదే డైలాగ్ గుంజుతారు తెలుగులో. నేనైతే అమ్మా! బట్ యాహ్! సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి సినిమా మొత్తం జస్ట్ డౌన్ అయిపోతది. హిప్ హాప్ తమిజా పాటలు ఈ లైక్ లేకపోతే ఈ సినిమా భరించడం చాలా అంటే చాలా కష్టం. యాహ్! ఇట్ ఈస్ హ్యూజ్, హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్. నాకు రాడ్ దింపర్ అనిపించింది. సో యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి? యాహ్! నెక్స్ట్ 'వి'. అమ్మ దీనమ్మ! 'వి' 'వి' సినిమా గురించి చెప్పాలంటే ఓకే. నేనెప్పుడు సింపుల్‌గా చెప్తా. ఈ సినిమాకు వచ్చే ముందు సినిమా ఏంటి? 'జెర్సీ' అండ్ దెన్ 'గ్యాంగ్ లీడర్' గదా! సో, 'నాని 25' సినిమా. ఇప్పటి వరకు 2 హిట్లు కొట్టినటువంటి 'మోహన్ కృష్ణ ఇంద్రగంటి'తో చేతులు కలుపుతున్నాడు. అంటే ఆయనకి ఫస్ట్ ప్రాణం పోసిన ఒక డైరెక్టర్ మళ్ళీ చేతులు కలుపుతున్నాడంటే వాళ్ళందరూ కలిసి సినిమా చేశారు. దాని తర్వాత ఈ సినిమా ఒక మల్టీ స్టార్ అయింది. బికాజ్ 'సుధీర్ బాబు' సెకండ్ రోల్ అనమాట. అండ్ దెన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ విత్ 'సుధీర్ బాబు' 'సమ్మోహనం' అండ్ 'వి' అనమాట. సో, ఇప్పుడు జనరల్‌గా 25థ్ మూవీ అనేది చాలా అంటే చాలా స్పెషల్. ఈ సినిమాకి వై ఇటు ప్రత్యేకంగా అందరూ గుర్తు చేసుకున్నారంటే, అప్పుడు ఎవడు కోవిడ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు గదా! సో, యాక్చువల్లీ ఇది ఒక మార్చ్ ఆర్ ఏప్రిల్ రిలీజ్ వాళ్ళు ప్లాన్ చేశారు. మేమందరం హైప్‌లో ఉన్నాం. అరే! 'నాని', 'వి' వస్తుందిరా, వస్తున్నాం, కొడుతున్నాం అని జెప్పి, దాని తర్వాత కోవిడ్ వచ్చింది. అంతా షట్ డౌన్ అయింది. నాకు బాగా గుర్తు అప్పుడు జులై ఆర్ ఆగస్ట్ టైమ్‌లో ఇండస్ట్రీలో ఒక టాక్ ఉండేది. ఏంటి సినిమా వాళ్ళు ఓటీటీలో పెడుతున్నారు. అండ్ దెన్ 'నాని' అయితే చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడంట. కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అండ్ ఇంకోటి ఈ సినిమాకి నిర్మాత 'దిల్ రాజు'. సో, 'దిల్ రాజు' అది చూసి ఆయన అవుట్‌పుట్ చూసి ఆయనకు అర్థమై ఉంటది. మేము థియేటర్‌లో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతది. అండ్ ఓటీటీలో చేయాలని జెప్పి వాళ్ళు సెప్టెంబర్ స్టార్టింగ్‌లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా దింపారు అమెజాన్ ప్రైమ్‌లో. అప్పటికే ప్రైమ్ గాడికి ఆడికి పిచ్చి లేసింది. బికాజ్ అప్పట్లో వాడు 'పెంగ్విన్' కొన్నాడు. ఆ! ఓ 'పిట్టు కథ' కొన్నాడు. అంటే వాడు ఏ తెలుగు సినిమా కొన్నా అది అది ఒక్కడు వ మామూలు రాడు గాదు. కంకర కుక్క రాడ్లు దింపాడు ఆడియన్స్ మీద ప్రైమ్ గాడు. సో, అప్పటికే ఒక బ్యాడ్ టైమ్ నడుస్తుంది ప్రైమ్ గాడికి. సో, ఈ సినిమా వచ్చింది. అండ్ మేమందరం హైప్ అయినాం. ట్రైలర్ జూసి దాని తర్వాత ఈ సినిమాకి స్పెషాలిటీ ఏంటంటే, 'నాని సైకో కిల్లర్' అన్నారు. ఒక లుక్ అన్నారు. తర్వాత మాకందరికి తెలుసు. అరే! హీరో ఒక ఫుల్ ఔట్ అండ్ ఔట్ నెగెటివ్ రోల్ చేయడం అనేది అదస్సలు అది జరగని పని. లాస్ట్ టైమ్ ఎవరైనా చేశారంటే అది కేవలం మహేష్ బాబే. బికాజ్ 'నాని' 'జెంటిల్‌మెన్' సినిమా మీరు జూషుంటే నువ్వు అనుకుంటావు. ఈడు ఫుల్ లైక్ దొంగ నా కొడుకు, దొంగ మోసగాడు అనుకుంటావు. లాస్ట్‌కొచ్చేసరికి ఆడు మంచోడుగా మారిపోతాడు. ఈ సినిమాలో గూడా అదే. వాడు జనాన్ని క్రూరంగా ఆడు చంపుతూనే ఉంటాడు. తీరా జూసేసరికి ఇదంతా ఎందుకు జేశాడంటే వాడి భార్య చచ్చిపోయింది గాబట్టి. సో, సింపుల్ ఒక రివెంజ్ ఉన్న ఒక డ్రామా. సో, ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ జూసిన తర్వాత అరే! మేమేదో ఏమో ఉందిరా నాకేదో తేడా కొడుతుంది సీనా అని జెప్పి అప్పుడు సినిమా ప్రైమ్‌లోకొచ్చింది. ట్విట్టర్‌లో ఆ రివ్యూలు జూస్తుంటే ఏం జరుగుతుందిరా! మరి సినిమా ఎంత బ్యాడ్‌గుందారా అని జెప్పి, ఆ నైటు సినిమా వచ్చే రోజు, ఆ నైట్ సినిమా జూశాను. మా ఇంట్లో అందరూ పడుకున్నారు. వాళ్ళకి బోర్ కొట్టి, లేకపోతే వాళ్ళకి నీరసం అయ్యి, నేను సినిమా మొత్తం కాపీ కొట్టి నేను సినిమా మొత్తం ఫినిష్ జేసి అమ్మా! ఏమన్నా రాడ్ మూవీ అసలు. ఏమన్నా రాడ్ మూవీ. ఈ సినిమాలో ఒక్క సీన్ గూడా పనికిరాదు. ఎంత రొటీన్‌గా, ఎంత ఔట్‌డేటెడ్‌గా, ఎంత స్లోగా ఎళ్తుందంటే సినిమా మొత్తం. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్ 'పీజీ వింద' గారు. 'పీజీ వింద' 'మోహన్ కృష్ణ ఇంద్రగంటి' అన్ని సినిమాలకి పనిచేసిన ఒక కెమెరామాన్. ఆయన వర్క్ తప్ప ఈ సినిమాల్లో సరిగ్గా పనిచేసినోడు ఒక్కడు కూడా లేదు. ఇంకోటి ఫన్నీదేంటంటే ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టినటువంటి అమిత్ త్రివేది గారు. దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి మన తమన్ భయ్యకి అప్పగిచ్చారు. తమన్ భయ్య ఏం చేశాడంటే
సార్ మన 'రట్టసాసన్' రాక్షసుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా సార్! యాజ్ యూజ్ మనం అదే చేద్దాం సార్. ఎవడికి ఎవడికి డౌట్ రాదు. ఎవడు నోటీస్ చేయడు. అందరిని తమన్ని యేసుకున్నారు సినిమా వచ్చిన తర్వాత. ఇంకోటి ఈ సినిమా ఎప్పుడు రాసాడంటే 'మోహన్ కృష్ణ ఇంద్రగంటి' ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. యాక్చువల్లీ ఈ సినిమా నేను ఎర్లీ 2000 మహేష్ బాబు అండ్ పవన్ కళ్యాణ్‌తో తీద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు నేను తీశాను. ఖచ్చితంగా ఆడతది అనే అలాంగ్ ద లైన్స్ ఆయనేదో చెప్పారు. నీ అమ్మ! ఇప్పుడు కొన్ని సినిమాలుంటాయండి. నువ్వు ఆ సినిమాలు అదే టైంలో నువ్వు తీయాలి. నువ్వు 20 సంవత్సరాలు ఆగి అదే సినిమా నువ్వు తీయాలనుకో, అది బేసిక్‌లీ తేలిపోతది. ఈ సినిమాకి అదే జరిగింది. ఈ సినిమాలో ఫన్నీయెస్ట్ ఏంటంటే సో నేను చెప్తా. ఈ సినిమాలో 'సుధీర్ బాబు' అపెరెంట్‌లీ ఒక సూపర్ కాప్ అనమాట. ఒక సైకో కిల్లర్ ఉన్నాడు. ఆడిని పట్టుకోవడానికి ఆ బాధ్యత వీడికి అప్పగిస్తారు. వాళ్ళు ఆఖరికి ఈడు అంటే వాడేదో ముంబైలో ఉంటే వాడు లిటరల్లీ ఒక ఫ్లైట్ తీసుకొని నెక్స్ట్ సీన్‌లో వాడు ముంబైలో ఉంటాడు. అది చూసి నాకు 'వినయ విద్యా రామ' సినిమాలో ఆ ట్రైన్ సీన్ గుర్తొచ్చేది మొత్తం చేసే కొద్దీ. సో, ఈ నానిని పట్టుకోవాలంటే ప్రతిసారి మిస్ అవుతూనే ఉంటాడు. మళ్ళా ఈడు సూపర్ కాపు ఈడికి 1,00,000 అవార్డులిచ్చాడు ఈడికి. ఓకే. అండ్ అండ్ దెన్ ఆహ్, 'నాని' ఈస్ యాక్చువల్లీ ఎ గుడ్ గై. ఇందాకడ చెప్పినట్టు మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఉంటది. 'ఆదిత్య రావ్ హైదారి' ఆయన భార్య ఈ సినిమాలో. అండ్ దెన్ లాస్ట్‌కొచ్చేసరికి వాడు విలన్స్‌ని అందరూ చంపుతూ ఉంటాడు. అండ్ ఒక ఆరెంజ్ క్యాండీ ఇస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరికి. ఎవ్వడైనా చంపితే ఒక ఆరెంజ్ క్యాండీ ఉంటది. ఆడు నోట్లో పెట్టుకుంటాడు. లేకపోతే క్రైమ్ సీన్‌లో వదిలించుకుంటాడు. మన 'అన్నవరం' సినిమా ఉంది కదా! ఆ సినిమాలో ప్రతిసారి ఒకడిని చంపినప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేస్తాడంటే ఒక నిమ్మ ఒక నిమ్మకాయ పెడతాడు కదా! క్రైమ్ సీన్ దగ్గర. వీడైతే ఆరెంజ్ క్యాండీలు పెడుతూనే ఉంటాడు సినిమా మొత్తం. ఓకే. అండ్ దెన్ ఫన్నీయెస్ట్ ఏంటంటే క్లైమాక్స్‌లో వాడినందరిని చంపేస్తాడు. అండ్ దెన్ బీచ్ దగ్గర ఏదో లైక్ ఒక డేట్ చేసినట్లాగా సుధీర్ బాబు అక్కడ కూర్చొని డిన్నర్ డేట్ చేస్తూ ఉంటారురా క్యాండిల్స్‌తో సహా. అర్రె! ఏం జరుగుతుందిరా ఈ సినిమాలో అని చెప్పి. నాకు ఒక సినిమా కోసం ఎదురు జూసి, కోపం వచ్చి, నాకు చాలా అంటే చాలా ఏళ్ళయింది. నిజం జెప్తున్నా. ద లాస్ట్ టైమ్ నేనొక సినిమా జూసి ఇంత కోపం వచ్చిందంటే, అది ఎలా జెప్పాలి? ఐ థింక్ 'రాధేశ్యామ్.' బట్ ఇది దీనికి ముందు గదా! బట్ దానికి ముందు చెప్పాలంటే ఐ డోంట్ నో. నాకు నిజంగా గుర్తు కానీ 'వి' జూసిన తర్వాత నాకు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ పరంగా, ఎగ్జిక్యూషన్ పరంగా, అండ్ సినిమా కంటెంట్ అండ్ తీసే విధానం పరంగా అయన్నీ నువ్వు కలిపితే ఒక పెద్ద రాడ్. అండ్ ఇట్ వాస్ ఫస్ట్ బిగ్ తెలుగు మూవీ ఎవర్ టు హిట్ ఓటీటీ ఆఫ్‌కోర్స్ డైరెక్ట్‌లీ. ఇందాకడ చెప్పినట్టు. బట్ 'వి' అయితే ఏమో ఎక్స్‌పెక్ట్ చేసాం గానీ 'ఇంద్రగంటి' మాత్రం మనకి రాడ్ దింపాడు. గుణపం దింపాడు మాకు. సో, ఏమేమో 'వి' అయితే ఓ పెద్ద దండం రా బాబు. అండ్ దెన్ యాహ్! యాహ్! Okay, that concludes that. Now coming on to one of my favorite actors, second favorite actor, Venki Mama Venkatesh. 'షాడో.' ఈ సినిమా ఆల్రెడీ మేము రివ్యూ చేసాం. నాకు 'షాడో' సినిమా గుర్తులేదు. నేను డీవీడీలో చూసానిది. ఆహ్, అసలు 'మెహర్ రమేష్‌కి' పిచ్చి పీక్స్‌కెళ్ళిన ఒక సినిమా ఇది. ఎ నాకు ఈ సినిమాలో ఒకటే గుర్తండి. ఈ సినిమాలో వెంకటేష్‌కి మెమరీ లాస్ ఒస్తది. అండ్ దెన్ ఆయన పేరు చంటి అనుకుంటాడు. 'గబ్బర్ సింగ్' ఒక మొత్తం సూటేసుకొని వాళ్ళెక్కడో ఒక పూల్ దగ్గర ఉంటాడు. ఒక బ్యాక్ యార్డ్‌లో. అందరితో అంతాక్షరి చేపిస్తూ ఉంటాడు అందరితో సహా. ఆడు చేయకపోతే ఆడు గన్ కాలుస్తాడు వాళ్ళ దగ్గర. ఈ సినిమా నువ్వు అసలు భరించలేని ఒక రాడ్. అమ్మ! మర్చిపోలేని ఒక గాయం ఇది. ఇంకోటి మీకు అందరికి గుర్తే ఉంటది. వెంకటేష్ 'షాడో' టైటిల్ సాంగ్‌లో ఒక విగ్ ఉంటది. ఒక గెటప్ ఉంటది. ఎవడ్రా నువ్వంటే షాడో, షాడో, షాడో అని ఒకడొస్తది గదా! అసలు నేను ఒకటే చెప్తానండి. నేను ఒకరోజు నాకు తెలుసు నేను జేస్తాను. నేను వెంకటేష్‌ని కలిస్తే నేను ఒకటే అడుగుతా ఆయన్ని. సార్ 'షాడో' సినిమా ఎందుకు జేశారు సార్? ఎందుకంటే వెంకటేష్ సినిమా అంటే ఆడియన్స్ నుండి మినిమమ్ గ్యారంటీ. ఏదో ఒకటి ఉంటదిరా బాయ్! లైక్ ఫ్యామిలీ ఉంటది, ఇదుంటది, అదుంటదని. ఆడియన్స్ అయితే వాళ్ళందరూ స్టన్ అయ్యారు. అరే!
'వెంకటేష్' ఇలాంటి సినిమా వచ్చిందా? అని అందరూ షాక్ అయ్యారు. నేను గూడా షాక్ అయ్యా. ఐ వాస్ లైక్ అరే! ఏం జరుగుతు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నిజంగా వెంకటేషేనా ఈ సినిమా తీసినోడు అని జెప్పి. బట్ యాహ్! అసలు 'షాడో' అయితే వర్ణించడం చాలా అంటే చాలా కష్టం. ఈ సినిమా గూడా రివ్యూ చేసాం మా 'మెహరాన్' పాడ్‌కాస్ట్‌లో. సో, కావాలంటే మీరు వెళ్లి వినండి. బట్ యాహ్! నెక్స్ట్ 'నాగవల్లి.' ఈ సినిమా సో, 'చంద్రముఖికి' వాళ్ళు సీక్వెల్ తీశారు కన్నడలో. 'ఆప్త రక్షత' అని ఏదో ఒకటుంటది. దీంట్లో మన లేట్ గ్రేట్ ఐ థింక్ 'విష్ణువర్ధన్' గారు ఈ సినిమాలో హీరో. కన్నడ యాక్టర్. సో, ఆ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అయింది కన్నడలో. సో, ఇప్పుడు తెలుగొచ్చేసరికి ఫన్నీదేంటంటే 'చంద్రముఖి' అనే ఒక సినిమా వాళ్ళన్ని భాషల్లో తీశారు. తెలుగులో తప్ప. తెలుగులో డబ్ అయింది. అండ్ ఆఫ్‌కోర్స్ అది తమిళ్‌లో 'రజనీకాంత్' గారితో తీశారు గదా! సో, దానికి సీక్వెల్ తీసినాంరా భయ్! అని జెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారనమాట. ఎవరు? ఐ థింక్ ఈ సినిమాకి డైరెక్టర్ నేను నాకు నాకు గుర్తుంటే ఈ సినిమాకి డైరెక్టర్ 'పి. వాసునే' అయ్యుంటది. యాహ్! 'పి. వాసు.' సో, 'ఆప్తరక్షక' ఆహ్, యాహ్! 'ఆప్తరక్షక'కి వాళ్ళు రీమేక్ జేసి తెలుగులో తీద్దాం అనుకున్నా. అమ్మ! ఈ సినిమాకి నిర్మాత బెల్లంకొండ సురేషా? వామ్మో! గుడ్ యాహ్! సో, అది తీయడం వాళ్ళు ప్రయత్నం జేశారు. సో, ఇప్పుడు జనరల్‌గా 'రజనీకాంత్' ప్రెజెన్స్‌ని యూ నో అది మళ్ళీ నువ్వు క్యాప్చర్ జేయాలంటే, నువ్వు రిప్లేస్ జేయాలంటే చాలా అంటే చాలా కష్టం. తర్వాత 'వెంకటేష్' సినిమా తీసినారంటే మేము అందరూ ఎక్సైట్ అయ్యారు. ఇట్ వాస్ లైక్ ఓకే. లైక్ 'వెంకీ మామ' ఆఫ్‌కోర్స్ ఆయన ఏ రోల్ జేసినా సిన్సియర్‌గా జేస్తాడు. సినిమా జరుగుతుంది. చాలా జస్ట్ అంటే 'చంద్రముఖి'కి ఉండే ఒక సస్పెన్సు, రెస్పాన్సు ఈ సినిమాలో 1% కూడా లేదు. అండ్ డైరెక్షన్ ఓ రాడ్‌గుంటది. అండ్ ఈ సినిమాలో 1,90,000 హీరోయిన్స్ ఉంటారు. ఎవరు ఎవరో నీకేం అర్థమై సావదు. ఆ 'చంద్రముఖి' అనే గోస్టు అందరిని పొజెస్ చేస్తది. ఒకసారేమో 'అనుష్క' అంటారు. ఇంకోసారేమో 'రిచ్' అంటారు. ఇంకోసారేమో ఈ సినిమాలో ఇంకెవరుంటారు 'శ్రద్ధ దాస్' ఉంటది గదా! 'కామినేని ముఖర్జీనా' యాహ్! 'శ్రద్ధా దాస్' అంటారు. ఇంకొకసారి 'పూనమ్ కౌర్' అంటారు. ఇంకోసారి 'కామినేని ముఖర్జీ' అంటారు. రేయ్! ఏం జరుగుతుందిరా ఇక్కడ ఎవరో ఒకరు చెప్పి సావండి అని జెప్పి ఏమేమో జరుగుతూ ఉంటాయి సినిమా. ఇంకోటి ఒక 'వెంకటేష్' సెకండ్ రోల్ ఉంటది గదా! కింగ్ రోలు ఎంత ఫన్నీగుంటదంటే ఒక గెటప్ వేసుకొని హౌరా! 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 అని ఒక ఎనకాల చెప్తూ ఉంటారు. అమ్మో! చాలా ఫన్నీగుంటది. బట్ యాహ్! వియర్డ్ నాయిసెస్, వియర్డ్ ఫేసెస్ చేస్తూ ఉంటాడు ఆ క్యారెక్టర్‌లో. ఏమేమో జరుగుతూ ఉంటది సినిమాలో. కానీ సినిమా ఆడలేదు. సో యాహ్! అది దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ రైట్ దేర్. బట్ యాహ్! ఓకే. నెక్స్ట్ 'బాబు బంగారం.' నీ అమ్మ! 'బాబు బంగారం' అయితే నాకు ఇప్పుడు 'వెంకటేష్' బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీస్ తీసే కొద్దీ లాస్ట్ టైమ్ 2006-2007 లక్ష్మి తీశారు, తులసి తీశారు. 'వెంకటేష్' యాక్షన్ మూవీస్ తీస్తే అది ఒక రేంజ్‌లో ఉంటాయని నా నమ్మకం. బికాజ్ ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. అండ్ ఇది లైక్ బేసిక్‌లీ ఎవ్రీబడీ అంటే నాకు కమర్షియల్ యాక్షన్ మూవీస్ చాలా ఇష్టం కాబట్టి, నీ ఫేవరెట్ యాక్టర్స్ యాక్షన్ మూవీస్‌లో చూసినప్పుడు ఆఫ్‌కోర్స్ నువ్వు చాలా ఎక్సైట్ అవుతావు. 'లక్ష్మిలో' ఎలివేషన్ సూపర్‌గుంటాయి. 'తులసిలో' ఎలివేషన్ సూపర్‌గుంటాయి. అరె! మళ్ళీ మనం 'వెంకీ మామని' ఇలాంటి మాస్ రోల్‌లో ఔట్ అండ్ ఔట్ ఒక కమర్షియల్ సినిమాలో ఎప్పుడు చూస్తాం అనే ఆహ్, ఎదురు చూస్తూ ఉంటే, అదే టైంలో 'మారుతి' వెంకటేష్‌తో చేతులు కలిపి ఒక సినిమా తీసినాడనమాట. 'సితార ఎంటర్‌టైన్స్‌తో' సహా 'బాబు బంగారం.' ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా షెల్వ్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో, షెల్వ్ అయిన ప్రాజెక్ట్స్‌లో ఏమవుతదంటే ఒక సారీ ఒక ప్రాజెక్ట్ ఉండేది. ఆ సినిమా పేరు 'రాధా.' దీంట్లో వెంకటేష్ ఐ థింక్ ఒక చీఫ్ మినిస్టర్ అనమాట. సీఎం క్యాండిడేట్. ఈ సినిమా 'మారుతితో' వాళ్ళు అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా ఎప్పటికి రాలేదు. కానీ వాళ్ళు తర్వాత చేతులు కలిపి 'బాబు బంగారం' తీశారు. బట్ నాకు తెలిసినంత వరకు ఆ సినిమాకి, ఈ సినిమాకి అసలు సంబంధమే లేదు. సో, నాకు బాగా గుర్తు ఈ సినిమా సమ్మర్‌లో వచ్చింది 2016లో ఆగస్ట్‌లో. అప్పుడేం పెద్ద సినిమాలు లేవు. ఏం లేదు. ఆడియో లాంచ్‌కి నాని చీఫ్ గెస్ట్‌గా ఐ థింక్ వచ్చారు.
అండ్ దెన్ ఆయనేం జెప్పారంటే, "సార్ మన వెంకటేష్ ఫ్యాన్స్ తరపు నుండి మాకొకటే సలహా. మీరు సంవత్సరానికి ఇటువంటి ఒక సినిమా జేయండి సార్. మేమందరం సంతోషిస్తాం" అని జెప్పి, మన ఆడియన్స్ ఫీలింగ్స్ నాని అప్పుడే అన్నీ జెప్పేసారు. "యాహ్! మన 'వెంకి మామ ఇలా చూడాలిరా స్క్రీన్ మీద" అని జెప్పి మేమందరం హైప్ అయినాం. ట్రైలరొచ్చింది. సూపర్‌గుంది. దాని తర్వాత 'బబ్బుల్ రాజా' అయ్యో! అయ్యో! అయ్యయ్యో! అని ఎనకాల బీజీఎం వస్తది గదా! అరే! వస్తున్నాము, కొడుతున్నాము అని జెప్పి సినిమా తీరా జూసి సినిమా వచ్చింది. అండ్ సినిమా ఆల్బమ్ సూపర్‌గుంటది. 'జిబ్రాన్' మ్యూజిక్ ఇచ్చాడు. నా ఫేవరెట్ పాటలైతే నా ఫేవరెట్ పాట 'రాక రాక వచ్చింది మల్లెపూల మధుమాసం' పాటుంటది గదా! దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ ఇంకొన్ని పాటలు గూడా చాలా బావుంటాయి. ఆ! బట్ యాహ్! సో, పాటలు చాలా బాగున్నాయి. సినిమా వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే బావుందన్నారు. ఓకే. సెకండ్ హాఫ్ చూద్దాం. సెకండ్ హాఫ్ చూసేసరికి రాడ్ అన్నారు. రేరేరేరే! ఏ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందిరా అన్న. అంటే నేను నేను నమ్మలేకపోయా. దాని తర్వాత నేను సినిమా చూసాను. నాకు ఈ సినిమా 'వెంకటేష్ కరీ'లో దీనికంటే బిగ్గర్ రాబరీ దొంగతనం ఉందంటే నేను అస్సలంటే అస్సలు నమ్మను. ట్రైలర్ అయితే ఒక ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఫీస్ట్ ప్రామిస్ చేసి వెంకటేష్ మళ్ళీ యాక్షన్ చేస్తారంటే, మాకేం దింపారంటే ఒక గుణపం, ఒక రాడ్ దింపి ఔట్‌డేటెడ్ స్టోరీ, వర్స్ట్ డైరెక్షన్ అసలు ఎంటర్‌టైన్‌మెంటే లేదురా సినిమాలో. వెంకటేష్ లాంటి ఉన్న ఒక యాక్టర్ పెట్టుకొని ఒక కామిక్ టైమింగ్ లేకుండగా, ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండగా, రొమాన్స్ లేకుండగా అండ్ ఇంకోటి ఈ సినిమాకి అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఎందుకంటే దీనికి ముందు 'లక్ష్మీ' సినిమాలో హీరోయిన్ 'నాయనతార'. 'తులసి' సినిమాలో హీరోయిన్ 'నాయనతార'. సో, వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు వాళ్ళు హ్యాట్రిక్ తీశారని మేము అనుకుంటే వాళ్ళు రాడ్ దింపారు. అసలు అండ్ ఈ సినిమాలో ఎవరైనా హైలైట్ చేశా అంటే వెంకటేష్ కాదు. ఓకే. ఈ సినిమా స్టోరీ వెరీ సింపుల్. ఏదో పాత 'నాగార్జున' సినిమా ఉంటదంట. ఆ సినిమా పేరు 'నిర్ణయం.' లిటరల్లీ యాస్ ఇట్ ఈజ్ అది దింపి ఈ సినిమాలో ఇరికించారు. తేడా ఏంటంటే హీరో, హీరోయిన్ డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ స్టోరీ అట్లాగే ఎళ్తూ ఉంటది. వెంకటేష్ నాయనతారని ప్రేమిస్తాడు. కానీ నాయనతార వాళ్ళ బాబు ఏదో కేస్‌లో ఇరుక్కుంటారు. ఆ కేస్ నుండి ఆయన తప్పించుకోవడానికి సంపత్ రాజు నాయనతారని చంపేయడానికి దాని నుండి తప్పించుకోవడానికి వెంకటేష్ దిగొచ్చి వాళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతూ ఉంటదనమాట. ఇది సినిమా కథ. మధ్యలో ఎవరికైనా గుర్తుందంటే అప్పట్లో అంటే 'లౌక్యం' తర్వాత 30 ఇయర్స్ పృథ్వీ టైం నడుస్తూ ఉంది గదా! ఈ సినిమాల్లో ఆయన క్యారెక్టర్ బత్తాయి బాబ్‌చి అండ్ అండ్ దెన్ సప్తగిరి ఆహ్ 'సప్తగిరి' క్యారీడ్ ద మూవీ. సారీ 'పృథ్వీరాజ్' అండ్ 'సప్తగిరి' క్యారీడ్ ద దీంట్లో 'సప్తగిరి' నాన్నకి ప్రేమతో స్పూఫ్ ఉంటది. అమ్మా! పగలబడి నవ్వుకుంటాం అది చూసి. బట్ యాహ్! అదే మోర్ దెన్ హీరో 'పృథ్వీ' అసలు ఈ సినిమాకి హీరో అంటే ఎవడైనా 'వెంకటేష్' అంటే ఆడిని చెప్పు తీసుకొనకూడదు. ఈ సినిమాలో నిజమైన హీరో 'పృథ్వీరాజ్.' ఎందుకంటే ఆయనే సినిమా మొత్తం క్యారీ చేశారు. ఐ థింక్ ఫస్ట్ హాఫ్ తర్వాత ఆయన మాయమైపోతారు. సెకండ్ హాఫ్ మొత్తం బోరింగ్ ఎళ్తది. నేనొకటే జెప్తా. 'వెంకటేష్‌కి' ఉన్న ఒక సూపర్ స్టార్‌డమ్ ఓకే. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్నంత క్రేజు నిజం జెప్పాలంటే ఈ సినిమా ఇంకెవడైనా తీసుంటే ఖచ్చితంగా డిజాస్టర్ అయ్యేది బాక్స్ ఆఫీస్ పరంగా. 'వెంకటేష్‌కున్న ఒక గుడ్ విల్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉండే ఫాలోయింగ్ కొద్దీ ఈ సినిమా యావరేజ్, అబోవ్ యావరేజ్ అయ్యింది. అది 'వెంకటేష్' రేంజ్. ఒకసారి ఊహించుకో ఇంత దరిద్రమైన ఒక రాడ్ సినిమా అబోవ్ యావరేజ్‌కి తీసుకొచ్చారంటే ఒక్కసారి ఊహించుకో. ఓకే. ఒడిగా 'బావ బంగారం'కి ఒక పెద్ద దండం రా బాబు. అసలు ఆ సినిమా ఓహ్! యాహ్! ఇది చెప్పడం మర్చిపోయా. 'రాక రాక' ఫేవరెట్ పాటంటే యాహ్! నాకు బాగా గుర్తు ట్విట్టర్‌లో నేను చూసా. 'టిక్కు టిక్' అంటూ అని ఒక బిట్ ఉంటది గదా! 'చమక్ చంద్ర'తో అదైతే మాస్ రా అయ్య. మాస్ అంటే మాసు. నేను జూసే వీడియోలో ఆ పాటొచ్చినప్పుడు వెంకటేష్ ఆ రెడ్ స్కార్ఫ్ తీసుకొని ఆయన డాన్స్ జేస్తూ ఉంటారు గదా! అది జూసినప్పుడు థియేటర్‌లో స్టేడియమ్స్ అయ్యాయి. ఇదిరా వెంకటేష్ మాస్ అని నేను అనుకున్నా. నేను గూడా సినిమా సినిమా లైక్ ఏంటది డీవీడీలో జూసినప్పుడు నెట్ మీద వచ్చినప్పుడు అది జూసే కొద్దీ ఐ వాస్ లైక్ యాహ్! ఇది ఇది డెఫినెట్‌లీ ఒక మాస్ మూమెంట్. సో, యాహ్! దట్ వాస్ దట్ వర్డ్ యాహ్! 'బాబు బంగార్‌కి' ఓ పెద్ద దండం రా బాబు. 'మారుతికి' అండ్ యాహ్! 'మారుతికి' ఒక పెద్ద దండం అంతే. నెక్స్ట్ 'వెంకి మామ.'
అమ్మని అమ్మ! 'వెంకి మామ' అమ్మ! ఈ ఓకే. సో, దీని కంటెక్స్ట్ ఏంటంటే, చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసినంత వరకు 'వెంకటేష్‌కి' మళ్ళీ బ్లాక్ బస్టర్ వచ్చింది 'ఎఫ్2' సినిమాతో. అది విపరీతమైన హిట్ అయింది. అది ఇయర్ స్టార్టింగ్‌లో. ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన ఒక సినిమా అంటే మళ్ళీ ఆయన ఫార్మ్‌లోకొచ్చారు గదా! ఇయర్ ఎండింగ్ ఉన్న సినిమా 'వెంకి మామ'. సో, ఒకటి సంక్రాంతికొస్తే, ఇంకోటి ఆల్‌మోస్ట్ క్రిస్మస్ టైమ్‌కొచ్చింది ఈ 'వెంకి మామ'. ఇంకోటి దీనికి ముందు డైరెక్ట్ జేసిన 'బాబీ' 'పవర్' తీశారు. అది ఆడింది. 'సర్దార్' తీశాడు. అదే రాడ్ అయింది. దాని తర్వాత 'జైలవకుశ' తీశాడు. అది ఆడలేదు. ఆడలేదంటే ఫ్లాప్ అవ్వలేదు. కానీ సినిమా హిట్ అవ్వలేదు. ఐ థింక్ అది ఒక యావరేజ్ మూవీ. ఓకే. యావరేజ్ మూవీగా నిలిచిపోయిందది. ఆయనిద్దరు కలిసినారంటే చాలా సంవత్సరాల నుండి నాకు తెలిసినంత వరకు 'సురేష్ బాబు' చైత్ 'చై' అండ్ 'వెంకటేష్‌కి' ఒక సూటబుల్ ఉన్న కథ వాళ్ళందరూ సెర్చ్ జేశారు. కాంబో సెట్ అవ్వనికి ఫైనల్‌గా, ఫైనల్‌గా అది ఫైనల్‌గా కాంబినేషన్ కుదిరింది. ట్రైలర్ జూసి టీజర్ వచ్చింది. అరే! ఏదో బావుందే అని మేమనుకున్నాం. అండ్ దెన్ టీజర్ వచ్చింది. సారీ, ట్రైలర్ వచ్చింది. ఏదో తేడా కొడుతుంది సీనా అని నేను అనుకున్నా. లిటరల్లీ లిటరల్లీ అదే జరిగింది. దాని తర్వాత మా ఫ్రెండ్ గాడు అదే సాహో చెప్పినోడు, సాహోకి పోయినోడు ఆడు పోయాడు. ఆడు వచ్చి నాకేం చెప్పాడంటే, "అరే! సినిమా పొయ్యిందిరా. పొటెన్షియల్ ఉండేది. కానీ బాబీ సరిగ్గా ఆడు తీయలేకపోయాడు" అని చెప్పాడు. ఐ వాస్ లైక్ ఐయామ్ నాట్ సర్ప్రైజ్డ్. దాని తర్వాత ప్రణవ్ వెళ్ళాడు. ప్రణవ్ ఏం చెప్పాడంటే, సినిమాకు నే అంటే మేమిద్దరు ఫ్రెండ్స్ ఉండే కొద్దీ ఆడ ఒక్కసారి కోప్పడడం నేనెప్పుడు చూడలేదు. అంటే వాడు సినిమా అయితే చాలా కవరింగ్ చేసాడాడు. ఫస్ట్ టైము నాకు గుర్తుంటున్నంత వరకు వాడు నాకేం చెప్పాడంటే, "అరే! సినిమా బాలేదురా, సినిమా రాడ్" అని చెప్పాడు. తర్వాత నేను అడిగాను, "అరే! ఒకసారి చూడొచ్చా?" అంటే, "అరే! వెంకీ కూడా ఒకసారి చూడొచ్చు, లేకపోతే పిచ్చలైట్" అన్నాడు. ఆ తర్వాత సినిమా ప్రైమ్‌లోకొచ్చింది ఒకరోజు. సినిమా చూస్తున్నా. అసలు నువ్వు ఏదో ఎక్స్‌పెక్ట్ జేస్తావు. కానీ మరీ ఇంత దరిద్రంగుంటది, ఇంత ఘోరంగుంటదని ఎవడు ఎక్స్‌పెక్ట్ జేయడు. ఓకే. ఈ సినిమా ఎంత వరస్ట్‌గుంటదంటే, ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంటే లేదు, కామెడీ లేదు, స్టోరీ లేదు, డైరెక్షన్ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఏం లేదు. ఏముంటదంటే, ఒక మంచి బీజీఎం ఉంటది 'తమన్' వల్లన. అండ్ 'వెంకటేష్' స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ 'వెంకటేష్' ఆఫ్‌కోర్స్ ఎవ్రీబడీ లవ్స్ 'వెంకటేష్' కదా! 'వెంకి మామ' అనే ఒక యాక్టర్ కాదు. 'వెంకి మామ' అనేది ఒక ఎమోషన్. ఆ 'వెంకి మామ' అనే ఎమోషన్ లిటరల్లీ సినిమా పేరు 'వెంకి మామ' కాబట్టి, అది మొత్తం నడిపిస్తూనే ఉంటది. నాకు ఈ ఎంట్రీ సీను 'వెంకటేష్' ఎంట్రీ సీన్ ఉంటది గదా! నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆ మ్యూజిక్‌తో సహా 'వెంకటేష్' స్క్రీన్ ప్రెజెన్స్. ఇట్స్ లైక్ అరే! వస్తున్నాడురా! 'వెంకీ మామ' వస్తున్నాడు, 'వెంకటేష్' వస్తున్నాడు అని చెప్పి దాని తర్వాత రివీల్ ఉంటది గదా! నాకు గూస్ బంప్స్ వచ్చాయి. దాని తర్వాత చిన్న పిల్లోడు 'మామ' అంటాడు గదా! 'మామ' అనేసరికి అప్పుడు టైటిల్స్ వస్తాయి. ఆ బీజీఎం. ఆ బీజీఎం అయితే ఇట్స్ అబ్సల్యూట్‌లీ సూపర్. నీకు ఖచ్చితంగా కన్నీళ్లు తెప్పిస్తది. దాని తర్వాత వస్తదిరా 'విక్టరీ వెంకటేష్' అనే టైటిల్ గార్డ్ వస్తది. దాని తర్వాత 'యువ సమ్రాట్ నాగ చైతన్య' వస్తది. దాని తర్వాత వస్తది 'వెంకీ మామ' అనే టైటిల్ అని పెట్టి ఉంటది గదా! సో, 'వెంకటేష్‌కి' ఉన్న ఒక అనుబంధం అండ్ 'వెంకటేష్‌కి' ఫ్యామిలీ ఆడియన్స్ మీద ఉన్న సూపర్ స్టార్డమ్ అండ్ ఫాలోయింగ్‌తో అసలు నేను ఒకటే చెప్తా. ఈ సినిమా హిట్ అయింది. యెస్, ఈ సినిమా హిట్ అయింది. ఇంత దరిద్రంగున్న ఒక సినిమా హిట్ అవ్వాలంటే అది కేవలం వన్ అండ్ ఓన్లీ 'వెంకటేష్' వల్లనే. నాకు లైక్ ఈ సినిమా అయిన తర్వాత 'వెంకటేష్' డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన వీపుకి ఒక ఎక్స్‌రే చేయాలి. ఎందుకంటే ఐ స్టిల్ థింక్ హిస్ బ్యాక్ హర్ట్స్ ఫ్రమ్ క్యారియింగ్ ది ఎంటైర్ మూవీ ఆన్ హిస్ ఫ్రికింగ్ షోల్డర్స్. మొత్తం సినిమా ఆయన భుజాల మీదేసుకొని, "ఈ సినిమాని నేను నడిపిస్తాను రాబోయ్" అని జెప్పి, వెంకటేషు అట్లా యాక్ట్ జేశారు. ఈ సినిమాలో ఇంటర్వల్ ఫైట్ గూడా ఉంటది. అక్కడ వెంకీ అక్కడ వెంకీ మాస్ గనిపిస్తది. ఈ సినిమాలో ఎవరైనా మంచిగా పెర్ఫార్మ్ జే ఇది వన్ మ్యాన్ ఇది దిస్ ఈస్ డెఫినిషన్ ఆఫ్ వన్ మ్యాన్ షో. ఈ సినిమాలో ఎవ్వడు పనికిరాడు. బాబీ పనికిరాడు, నాగ చైతన్య పనికిరాడు, ఎవ్వడు పనికిరాడు. కేవలం వెంకటేషు వన్ మ్యాన్ షో. ఔట్ అండ్ ఔట్ వెంకటేష్ వన్ మ్యాన్ షో. ఈ సినిమాలో
ఆహ్, ఈ సినిమా నువ్వు ఏదైనా చూస్తావంటే అది కేవలం వెంకటేష్ యాక్టింగ్ అండ్ పయల్ రాజ్‌పూత్‌తో ఉండే కామెడీ సీన్స్ ఉంటాయి గదా! ఆయన కామిక్ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మన్స్ ఎప్పుడైనా సరే అసలు ఆయనే నడిపిస్తూ ఉంటారు సినిమా మొత్తం. ఎ ఏంది క్లైమాక్స్ అయితే హైలైట్ రా బాబు! హైలైట్ అంటే హైలైట్. ఎందుకంటే నాగ చైతన్య ఫుల్ టార్చర్ అవుతాడు. బట్ వాళ్ళందరూ కొండలో ఉంటారు. వాడేదో ఆర్మీకెళ్తాడు. ఏం సంబంధం లేకుండా వాడు ఆర్మీకెళ్తాడు. సో, వాడు వెతుక్కుంటూ వెంకటేష్ కాశ్మీర్‌కెళ్తాడు. క్లైమాక్స్‌లో వాడు అంతగా టార్చర్ అయ్యి, వాడికి ఇంకా అంత ఎనర్జీ ఉండి వాడిని అందరిని ఏసేయడానికి వాడికి ఎనర్జీ ఉంటదిరా! అర్రె! ఏం జరుగుతుందిరా అని నేననుకుంటే, చివరికొచ్చేసరికి వాడు అందరిని ఏసేస్తాడు. గన్ పట్టుకొని అందరిని కాల్చిపారు దొబ్బుతాడు. ఫైనల్‌గా వెంకటేష్‌కి ఏంటది వెంకటేష్‌కి బుల్లెట్ తగులుతది. హాస్పిటల్‌కెళ్తారు. ఆఫ్‌కోర్స్ వెంకటేష్ బతుకుతాడు. అండ్ అంతే సినిమా ఎండ్ అవుతది. అంతే క్లాప్స్. ఇంకా ఇంటికెళ్ళిపోవడం. కానీ అసలు అమ్మ! ఇంత దరిద్రమైన సినిమా ఇంత రాడ్డున్న ఒక సినిమా చూడడం అంటే 'ప్రణవ్' నాకు లైక్ నేను 'ప్రణవ్' ప్రతి తెలుగు సినిమా గురించి మాట్లాడదాం. నేను ఆడికి ఫుల్ క్రెడిట్ ఇవ్వాలి. ఆడు చెప్పే మాటలు దే కుడ్ నాట్ బి మోర్ యాక్యురేట్. అరే! సినిమా దరిద్రంగుందిరా! కానీ 'వెంకి' కోసం ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వెంకటేష్ మాస్ ఈ సినిమా మొత్తం. ఆయన తీస్తే ఇంకెవరైనా పెట్టుంటే ఈ సినిమా ఖచ్చితంగా డిజాస్టర్ అయ్యేది. ఆహ్! ఎంత బ్యాడ్‌గుంటదంటే అంత బ్యాడ్‌గుంటదండి. అంటే అంత బ్యాడ్‌గుంటది. బట్ యాహ్! 'వెంకి మామ' అయితే అసలు హిట్ అవ్వాల్సిన సినిమా అయితే ఒకసారి ఊహించుకోవచ్చు. లైక్ అసలు మాటలు లేవు. మాట్లాడుకోవటం లేవు. దట్ ఈస్ ఫైనల్. లాస్ట్‌కొచ్చేసరికి 'నారప్ప.' 2019లో ఐ థింక్ ద బెస్ట్ మూవీ ఐ వాచ్డ్ వాస్ బై ఫార్ 'అసురన్.' మా ఫ్రెండ్ ఉంటాడు 'దివ్యేష్' ఆడొకసారి వచ్చాడు. సో, ఆడు తమిళోడు. ఆడు చూడమని చెప్పాడు. చూసేసరికి నేను సినిమా చూస్తున్నా. ఆ సినిమాలో ఉండే ఎలివేషన్స్, ఎమోషను అండ్ ముఖ్యంగా కులం మీద వాళ్ళు చేసే కామెంటరీ ఐయామ్ లైక్ ఏమన్నా సినిమా అసలు. దెన్ తెలుగులో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది తమిళ్‌లో. తెలుగులో రీమేకు అప్పుడు సర్కిల్ అవుతుందనమాట. టాక్‌లున్నాయి. టాక్‌లుండే కొద్దీ దెన్ ఐ థింక్ ఒక నెల తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ రైట్స్ కొని ఈ సినిమా మేము తెలుగులో రీమేక్ చేసినాం వెంకటేష్‌తో అని చెప్పారు. ఐ వాస్ లైక్ అరే! బికాజ్ సింపుల్‌గా చెప్పాలి. ఇప్పుడు 'ధనుష్' లుక్స్‌కి ఆయన సెట్ అవుతారు. బికాజ్ ఐ థింక్ వెంకటేష్ ఈస్ ఆల్‌మోస్ట్ ట్వైస్ ధనుష్‌స్ ఏజ్ నాకు తెలిసినంత వరకు. ఆయన లైక్ అంత దగ్గరలో ఉంటది. సో 'వెంకి మామ' లైక్ అర్లీ రోల్ చేయడం అనేది నాకు డౌట్ ఉండేది. ఆ ఓల్డర్ లుక్ చేయడం అనేది అస్సలు డౌటే లేదు. ఆయన ఖచ్చితంగా చేయగలరు. కానీ యంగర్ లుక్ గురించి నాకు డౌట్‌లుండేవి. అంటే సూట్ అవుతదా లేదా? తీరా చూసేసరికి దాని తర్వాత మన ఫేవరెట్ 'మంచితనం సినిమాటిక్ యూనివర్స్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్' ఒక డైరెక్టర్‌ని పట్టుకొచ్చారు 'శ్రీకాంత్ అద్దాల'. క్లైమాక్స్‌లో ఏం జరుగుంటదంటే నేనేమనుకున్నానంటే క్లైమాక్స్‌లో అందరూ మంచి మాటలు చెప్పుకొని వాళ్ళందరూ ఇంటికెళ్ళిపోయేవారు అని నేననుకున్నా. అంటే నరకోడం కాకుండా మంచి మాటలు మాట్లాడుకున్నాం. అంటే అందరు కత్తులు కిందకి పడేసి మంచి మాటలు మాట్లాడుకుందాం. అందరూ మంచోళ్ళేరా! మంచోళ్ళురా! అంతే అని జెప్పి మంచి మాటలు జెప్పేసి అందరూ కౌగిలించుకొని లెట్స్ బి ఫ్రెండ్స్ అని జెప్పి సినిమా అట్లా ఎండ్ అవుతదని నేననుకున్నా. బికాజ్ శ్రీకాంత్ అద్దాల ఈస్ డైరెక్టర్. దాని తర్వాత ఐ థింక్ 2020లో రిలీజ్ చేయాలనుకున్నారు. అండ్ దెన్ మనీష్ శర్మ సంగీతం బాధ్యత మనీష్ శర్మకి అప్పగిచ్చారనమాట. సో, సినిమా జూషాను. అండ్ దెన్ పాండమిక్ టైమ్‌లో సినిమా వాళ్ళు ఓటీటీ రిలీజ్‌కి ఆహ్, ఆప్ట్ చేశారు. నేనైతే చాలా ఫీల్ అయ్యా. బికాజ్ ఐ వాస్ లైక్ అరే! మన 'వెంకి మామ' సినిమా ఓటీటీలో వస్తుందిరా అంటే నేనైతే చాలా అంటే చాలా ఫీల్ అయ్యా. కానీ సినిమా చూసా. చూస్తుంటే 'సురేష్ ప్రొడక్షన్స్' ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత చెత్తగున్నాయంటే అంత చెత్తగున్నాయి. అండ్ ఈ సినిమా వెంకటేష్ ఎందుకు చేశారంటే ఆఫ్‌కోర్స్ హి ఆల్సో వాంటెడ్ టు ఛాలెంజ్ హిమ్సెల్ఫ్. బికాజ్ ప్రతి యాక్టర్‌కైనా అందుకే ఆయన 'రానా నాయుడు' చేశారు. అండ్ 'నారప్ప' కూడా చేశారు. బట్ సింపుల్‌గా చెప్తున్నా. నువ్వు 'అసురన్' చూసిన తర్వాత 'వెట్రిమారన్' ఆ సినిమాతో తీసిన ఒక ఇంటెన్సిటీ అండ్ పేసింగ్‌తో సహా అండ్ ఎమోషన్‌తో సహా
ఈ సినిమా ఒక్క 1% కూడా పనికిరాదు దానికి ముందు. అండ్ ఎనీథింగ్ ఎల్స్ నువ్వు దాంతో కంపేర్ చేస్తే ఇట్ జస్ట్ సీన్స్ బ్యాడ్. బట్ సినిమా చాలా చీప్‌గుంటది. ఏముండదు. అండ్ దానికుండే ఎమోషన్ అంటే నువ్వు ఒక సినిమాని రీమేక్ చేసినావంటే నువ్వు ఆ సినిమాకి ఉండే ఇంటెన్సిటీ నువ్వు ఒక సోల్ ఉండాలి దాంట్లో. ఏమీ లేదసలు. ఏదంటే ఏమీ లేదు దీంట్లో. ఓకే. అండ్ దెన్ ఈ సినిమాలో కేవలం ఇందాకడ చెప్పా ఒకే ఒక్క పాజిటివ్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ వెంకటేష్. వెంకటేష్ ఈ సినిమాలో యాక్టింగ్ చాలా బావుంటది. కానీ మిగతా సినిమా అస్సలంటే అసలు పనికిరాదు. అస్సలంటే అసలు పనికిరాదు. సో, మన క్రెడిట్ ఇవ్వాల్సిందేంటంటే మొన్న 'అడ్డాల సాబ్' బ్రహ్మోత్సవం తర్వాత 4 సంవత్సరాలు అండర్ గ్రౌండ్‌కెళ్ళి, మళ్ళీ ఆయనకొక ఆఫరొచ్చి ఇలాంటి రాడ్ మాకు దింపారు. రాడ్ ఎందుకు దింపారంటే, సింప్లీ ద మూవీ లుక్స్ వెరీ చీప్ అందుకే. ఇది 'వెంకీ మామ' రేంజ్ సినిమా గాదు. 'వెంకీ మామ' రేంజ్ సినిమా అంటే ఒక రేంజ్‌లో ఉండాలిరా భయ్! ఆ! ఒక మనీ గనిపించాలి. ఇట్లా గనిపించాలి, అట్లా గనిపించాలి. ఇది 'వెంకటేష్' ఒక్కడికే కాదు ఎవ్వరికైనా. నాకు 'సర్కారు వారి పాట'తో ఉంటే అదే ప్రాబ్లమ్. నువ్వు 'బాబుతో' సినిమా తీసినావంటే 'బాబు' రేంజ్ సినిమా ఏంటి? ఒక రేంజ్ ఉండాలి. ఒక డబ్బులు కనిపించాలి. సినిమా ఎంత చీప్ అంటే అంత చీప్‌గా కనిపిస్తదది. నాకు తెలిసినంత వరకు 50,00,00,000 లేకపోతే 60,00,00,000 కంటే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుండరు 'సర్కారు వారి పాట'కి. ఎందుకంటే గ్రాఫిక్స్ అంత దరిద్రంగా ఉన్నాయి కాబట్టి. బట్ యాహ్! దోస్ ఆర్ ద రాడ్ మూవీస్. బట్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ ఆహ్, ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ 'సైందవ్'. నాకు తెలిసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతది. బికాజ్ 'తులసి' తర్వాత సో, దాదాపు ఒక 16 సంవత్సరాల తర్వాత వెంకటేష్ ఒక ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఆహ్, యాక్షన్ మూవీ తీస్తారు. సో, వీఆర్ వెరీ, వెరీ ఎక్సైటెడ్ ఫర్ థట్. ఆ సినిమా క్రిస్మస్‌కొస్తుంది. వస్తున్నాం, కొడుతున్నాం అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. వేర్ వి టాక్ అబౌట్ రాడ్ మూవీస్ ఫీచరింగ్ మన బాలయ్య బాబు. Get ready. It will be entertaining. So, yeah, thank you so much for listening. We'll see you all in the next episode and take care. Take care and have a fantastic day. Bye bye.